దినకరుడు శాంతుడైతోచే దినకరుడు శాంతుడైతోచే దినములింత కురుచలయ్యను చలిగాలి చురుకు హెచ్చే పొలములను రేడి గుడ్డి వెన్నెలలోన కుప్పలను చుకాపులు గొంతులెత్తి పదములను పడతొడగిరి జనుపచేలకు ముత్యాల సరులు గూర్చి జనుపచేలకు ముత్యాల సరులు గూర్చి మిరప పండ్లకు కుంకుమ మెరుపు దాల్చి బంతి పువ్వుల మొగము అల్లంత విప్పి మన గృహంబుల ధాన్య సంపదల నిల్పి సరసురాలైన సంక్రాంతి పండుగొచ్చే సరసురాలైన సంక్రాంతి పండుగొచ్చే దినకరుడు శాంతుడైతోచే. The sun is calm and quite peaceful. పగటి వేళ తక్కువై రాత్రి వేళ అధికమై ఈ సంక్రాంతి ప్రారంభమవుతుంది. The Sankranti begins us with the daytime being short and the night duration being long. దినములింత కురుచలయ్యను చలిగాలి చురుకు హెచ్చే. The days have become short and the cold winds are blowing fiercely. పొలములను రేడి గ్రుడ్డి వెన్నెలలోన కుప్పలను చుకాపులు గొంతు ఎత్తి పదములను పాడతొడగిరి. The farmers have been collecting the heaps of the grain from the fields all along the way when there is broad moonlight there, moonlight. జనుపచేలకు ముత్యాల సరులు గూర్చి The entire grain appears to be like those of the pearls. మిరప పండ్లకు కుంకుమ మెరుపు దాల్చి The chilies, the ends appear to be quite red like kumkum. బంతి పువ్వుల మొగములంత విప్పి The flowers have been blossoming in full. మన గృహంబుల ధాన్య సంపదల నిల్పి The houses are full of wealth and grain. సరసురాలైన పుష్యమాసంబు వచ్చే సరసురాలైన పుష్యమాసంబు వచ్చే. The beautiful month of Pushya approached. ప్రేమస్వరూపులారా, Embodiments of love. భారతీయుల పర్వదినములన్నీను విశిష్టమైన అంతర్భావంతో కూడిన అంతరాత్మతో కూడిన ఆనంద సౌధములే కాని కేవలము ఆడంబర సూక్తులు కావు. All the festivals of Bharatiyas have got special inner significance, inner feeling, and gives us all bliss and joy. They are not one of pomp and exhibitionism. ప్రతి పర్వదినమునకు ఒక అంతరార్థము, ఒక అద్భుతమైనటువంటి యొక్క విశిష్టత, భౌతికమైనటువంటి యొక్క మార్పులతో కూడినటువంటి ఆనందమును చేకూర్చుతూ వచ్చుతున్నది. Every festival has got wonderful meaning, expression and significance and gives us great joy.
సూర్యుడు ప్రతి నెల ఒక రాశి పైన ప్రవేశిస్తుంటాడు. Sun enters into every house of the Zodiac. 12 నెలలకు 12 రాసుల పైన ప్రవేశిస్తుంటాడు. He steps into 12 houses of the Zodiac system. ఇందులో ప్రధానమైనటువంటి రాసులు 4. The main houses are 4. మొదటిది మకర సంక్రమణ, The first one is Capricorn, the goat. రెండవది కర్కాటక సంక్రమణ, The second one is Cancer of the Zodiac, 4th sign. మూడవది తులా సంస్కరణ, Third one is Tula Sankarana. నాలుగవది మేష సంకరణ. The fourth one is Mesha. ఈ నాలుగింటి యందు ప్రధానమైనటువంటి సంకరణ కేవలము మకర సంకరణ. Of all, the most important one is that of Capricorn, the 10th sign of Zodiac. ఈ మకర సంకరణంలో అనేక విధములైనటువంటి యొక్క భౌతిక, నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక దివ్యమైనటువంటి యొక్క సంభూతులతో కూడినటువంటిదై ఉంటుంది. This will be full of ethical, moral, physical, righteous changes and transformations. ఈ సంకరణం నుంచి సూర్యుడు నేటి నుండి దక్షిణం నుండి ఉత్తరమునకు ప్రయాణం అవుతుంటాడు. From this day, sun moves from south towards north. ఉత్తర దిశ అనగా ఏమిటి? What do you mean by northward movement? మోక్షదాయకమైనటువంటి స్థానమనే ఉత్తర దిశ అంటారు. Northward movement is the one that confers liberation. అనగా హిమ ప్లస్ చలం హిమాచలము, Meaning combination of two words, Himachalam, Himachalam. అనగా హిమ ప్లస్ అచలం హిమాచలం. Meaning Hima plus Achalam, Himachalam. ఏమిటి ఈ హిమాచలం? What is this Himachala? హిమం అనగా పరిశుద్ధము, Hima means all pure. హిమం అనగా పరిపూర్ణమైనటువంటి యొక్క తెల్లదనం. Hima means that which is totally white. అచలమనగా సుస్థిరము. Achala means that which is stable. ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి యొక్క హిమము, ప్రశాంతమైనటువంటి యొక్క హిమము అచలమైనటువంటి స్వరూపాన్ని ధరించి ఉంటుంది. Therefore the pure white brightness becomes quite steady. ఏమిటి ఆ స్థానము? What is that position? అది ఏ హృదయ స్థానము. That is the position of heart. హృదయము నిర్మలముగా, నిశ్చలముగా, ప్రశాంతమైనటువంటి స్థితి అందే ఈ సూర్యుడు అనేటువంటి బుద్ధి అందులో చక్కగా ప్రవేశిస్తాడు. Here the sun is the intellect who will certainly step into a heart when it is pure and solid and at peace. మనం ఎక్కడనో బాహ్యమైనటువంటి భౌతికమైనటువంటి ప్రయాణములు చేయనక్కర్లేదు. We don't need to undertake external outer journey. అనగా ఈ ఉత్తరాయణ ప్రయాణం అనగా మన యొక్క బుద్ధిని అంతర్ముఖంగా మరల్చటమే. Movement towards north direction meaning directing intellect inward. హృదయము దిశకు దీనిని పంపటమే. Intellect has to turn towards the heart. ఈ అంతర్ముఖమైనటువంటి యొక్క ఆనందమే మానవునికి నిజమైన ఆనందం. The internal joy is the true happiness. బాహ్యమైన, లౌకికమైన, ప్రాప్తమైనటువంటి ఆనందములు అస్థిరములు. That which is external, physical or temporary. ఇది కేవలము క్షణభంగురమైనటువంటివి. They are momentary. నిత్యము, సత్యము, నిర్మలమైనటువంటి యొక్క ఆత్మతత్వమే నిరంతరము కూడాను అక్షయమై, అమరమై, అనంతమై ఉంటుంది. That which is eternal, pure and solid nature of Atma is infinite and eternal, దీనిని immortal. మోక్ష సదనము అన్నారు. This is the center of liberation. దీనికి చేసే ప్రయాణమే మోక్ష సాధకము అన్నారు. Journey towards that is aspiration towards liberation. కనుక సంక్రాంతి అనగా అంతర్ముఖమైనటువంటి దృష్టిని, ఒక నిర్మలమైనటువంటి హృదయాన్ని, పరిశుద్ధమైనటువంటి యొక్క తత్వాన్ని ప్రబోధించేటువంటి యొక్క కరణమే సంక్రమణం. Sankranti means the movement that would make us inward with all purity. కనుక ఈ సంక్రాంతి అనేటువంటిది సూర్యుడు ఏ విధంగా ఉత్తర దిశకు ప్రయాణం అవుతున్నాడో అదే విధంగానే మన అంతర్ముఖం నందు బుద్ధిని
ఆత్మ వైపున మరల్చి దీనిని అటువైపునే ప్రయాణం సలపాలి. Just as you find the sun moving towards the north, we have to direct our intellect inward towards liberation. ఈ ఉత్తరాయణ కాలమునే పవిత్రమైన కాలమని ప్రబోధిస్తూ వచ్చింది వేదం. Veda teaches this time is highly auspicious, northward ఈ movement. పవిత్రమైనటువంటి యొక్క దినము నిమిత్తమై 56 దినములంతా కూడాను శరతల్పం పైన పవళించినటువంటి భీష్ముడు కూడాను ఈ పవిత్ర కాలమునకై కాచి ఉన్నాడు. As these days happen to be quite auspicious, that great warrior Bhishma was resting on the bed of arrows. ఈ పవిత్ర కాలములో మరణించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను కేవలము దివ్యత్వాన్ని పొందగలడని మన పురాణముల యొక్క ప్రబోధన. The teaching of the epics is this: the one who leaves this mortal body during this sacred time will certainly attain liberation. కనుక సంక్రమణమనగా కేవలము ఒక్కొక్క నెల సూర్యుడు ఒక్కొక్క రాశి పైన ప్రవేశిస్తుంటాడు. Sankramana means the shifting of sun from house to house in Judaic. ఈ 12 రాశుల యందు కూడాను మకర రాశి చాలా ముఖ్యమైనటువంటిది. In all the 12 houses, the Capricorn is most important. ఈ మకర సంక్రాంతి అనేటువంటిది ఒక శాంతిని కాంతిని ప్రబోధిస్తుంది, అందిస్తుంది. This Capricorn gives us peace and also light. దీనికి మరొక విధంలో మనము ప్రాకృతంగా మనం విచారణ చేసినప్పుడు When we inquire from the worldly viewpoint, ఇది ఆంగ్ల సంవత్సరముగా ప్రారంభమైంది ఈ సంక్రాంతి. this Sankranti begins as per the English calendar. జనవరి 13, 14 తేదీల యందు ఈ సంక్రాంతి ప్రారంభమవుతుంది. The Sankranti begins on 13th and 14th of January. ఇది ఒక విధమైనటువంటి ఒక శారీరక మానసిక శాంతులను కూడాను విశ్రాంతిని కూడాను చేకూరుస్తుంది. It gives physical and mental rest also. ఈ నెలలో రైతుకు కానీ మరెవరికి కానీ భూమిని ఆధారం చేసుకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడాను విశ్రాంతిగా ఉంటాడు. A farmer or agriculturist, anyone who depends on his own earth or the soil, will be at peace. ఈ కర్షకుడు ఏ విధమైనటువంటి పనులు లేక శాంతిగా తన గృహంలో పండించిన పంటను భుజించి ఆనందాన్ని అనుభవిస్తుంటాడు. The farmers, they find enough of leisure to enjoy and certainly enjoy the grain that he collected. నిజముగా కర్షకులకు ఈ యొక్క నెల తప్ప మరొక నెల వారికి విశ్రాంతి చిక్కదు. Truly speaking, farmers are busy all round the year, excepting this month. సకల సంపదలను కూడాను వారు గృహంలో చేర్చుకుంటారు. They will have all forms of wealth and grain at home by this time. ఇందులో నవధాన్యములు కూడాను పండించి తమ గృహమును నిండించుకుంటారు. They will fill their houses with all 9 types ఈ of grain. నవధాన్యముల చేత గృహమును నిండించుకున్నప్పుడు మనసును పండించుకుంటారు. With all their grain, they will have mental satisfaction. కనుకనే మానసిక శారీరక శాంతులు ఈ సంక్రాంతిలో అభివృద్ధి అవుతుంటాయి. Therefore, in this season of Sankranti, there will be physical and mental rest. ఈ సంక్రాంతి అనేటువంటి యొక్క పదమునందే దీని యొక్క క్రాంతి ఎంతనో అంతరాత్మను అందిస్తూ వచ్చింది. The very word Sankranti conveys you the inner meaning a lot. అయితే మానవుడు ఈ అంతరార్థాన్ని గుర్తించుకొనలేక But man, without knowing the inner significance, భారతీయుల ప్రాచీన సంస్కృతిని ఈనాడు విస్మరించి they forget the ancient tradition of Bharat. ఈ పవిత్రమైన పర్వదినముల యొక్క అంతరార్థాన్ని విస్మరించి They forget the inner meaning of the sacred festival. భౌతికమైనటువంటి యొక్క లౌకికమైనటువంటి యొక్క క్రియల చేతనే మానవుడు సంతృప్తి పడుతూ ఉన్నాడు. Man gets himself satisfied with the physical worldly activity. ఎంత కాలము భౌతికమైన ఆనందములు అనుభవించినప్పటికీ నిత్య సత్యమైనటువంటి ఆనందం ఇందులో మనకు ప్రాప్తించదు. In spite of long period of happiness in this physical world, it will never remain permanent. ఎందు వెతికినప్పటికీ ఈ ఆనందం మనకు లభ్యం కాదు. You may search anywhere, you will never get bliss. వెతికి 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 కడకు తన ఎందే తాను అర్థం చేర్చుకున్నప్పుడే ఆ నిజతత్వం తనకు అర్థమవుతుంది. As you go on searching everywhere, you will understand it that it is within that gives you true bliss. ముక్కుపై పెట్టుకున్నటువంటి అద్దములు ఇల్లంతా వెతికి కట్టకడపటి అయ్యో ఈ అద్దములు నా ముక్కుపైనే ఉన్నవే అనేటువంటి యొక్క ఆనందాన్ని అనుభవించినట్టుగా ఈనాడు ప్రతి మానవుడు కూడాను తన యందే ఉండినటువంటి యొక్క నిత్యానంద బ్రహ్మానంద పరమానంద యోగానంద అద్వైతానందముల యొక్క తత్వాన్ని అనంత మార్గంలో వెతికి కట్టకడపటకు తన యందే ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తింపచేయునదే ఈ సంక్రాంతి.
The glasses present right on the nose, one forgets, but in search of the glasses everywhere. Like that is eternal, supreme, permanent, immortal joy. Bliss is within, but we are in search of it elsewhere. కనుక మనం ఆశించేటువంటి ఆనందము ఏ పరదేశమునందో లేదు, Therefore the bliss ఏ that we want, ప్రదేశమునందో లేదు, the bliss we want is not present in a foreign land. తన యందే అట్టి ఆనందం ఉంటున్నది. It is present within one's own self. దేవుడు అనేటువంటి వాడు ఏ దేశమునందో లేడు, God is not present ఏ in a foreign పర్వతముల land. ఎందో లేదు, Not in a ఏ mountain. వైకుంఠ కైలాస స్వర్గములందో లేదు. Not in Vaikuntha, Kailas or heaven. సర్వమునకు తన యొక్క హృదయమే పవిత్రమైన మందిరము. A pure heart is the temple of God. కనుక మీ బహిర్దృష్టినంతా కూడాను అంతర్దృష్టిగా మార్చుకున్నటకు ఏ మానవుడు ప్రయత్నించినో వాడే ధన్యుడవుతాడు. Therefore, one would be redeemed if he diverts his external vision ఆ inward. ధన్యతను పొందినటువంటి వాడే మోక్షమును చెందుతాడు. The one goes along this path will certainly be liberated. అంతవరకు ఈ యొక్క మానవునికి మోహము తప్పినది కాదు. Till then, man cannot be free from మోహం attachment. ఉండినంత వరకు మోక్షం మనకు చిక్కదు. So long there is attachment, you cannot have liberation. మోక్షం అనగా ఏదో ఒక ప్రత్యేకమైన ప్రదేశము కాదు. Liberation is not a separate place. మోహ క్షయం మోక్షం అన్నారు. This detachment is moksha or liberation. ఈ మోహం అనేటువంటిది బాహ్య దృష్టి వలనే అది బలపడుతూ వస్తుండాలి. This attachment is due to external looks. ఏ మానవుడు అంతర్దృష్టిని అభివృద్ధి గావించుకున్నో ఆనాడే ఈ యొక్క బహిర్దృష్టి అయినటువంటి యొక్క చంచలము చల్లారుతుంది. The one who has got inward vision will certainly pacify the అయితే external ఈనాటి approach. మానవుడు అనేక విధమైనటువంటి యొక్క సాధనలు సలుపుతున్నాడు. Man undertakes various forms of spiritual pursuit. నవ విధమైన మార్గములు యందు ఈయన ప్రవేశిస్తున్నాడు. He takes to 9 paths of devotion. కానీ ఎన్ని విధములైన మార్గంలో ప్రవేశించినప్పటికీ తనకు లభించవలసినటువంటి యొక్క స్థానము, తాను అనుభవించవలసినటువంటి స్థానము, తాను ఆనందించవలసినటువంటి స్థానము తన యందే ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు. In spite of all pursuits in spiritual path, that he aspires, that he wants to experience, is present within himself, which he forgets. బాహ్య సాధనలన్నీ కూడాను కేవలం అప్పటికప్పటికి ఆనందాన్ని చేకూర్చుతుంది. External endeavors give you temporary happiness. భజనలు చేసే సమయంలో వినేంత వరకు ఆనందంగా ఉంటుంది. As we listen to bhajan, so long you listen, you'll be happy. భజనలు ముగియగానే తన ఆనందం కూడా నిలిచిపోతుంది. The moment bhajans conclude, there will be no more of ఇది happiness. బాహ్య సంబంధమైనటువంటి చర్యలతో ఏర్పడేటువంటి ఒక ఆనందము బాహ్యంగానే ఉంటుంది. All the happiness that you derive out of external activity will be only transient. కనుక భజనలు చేయకూడదని కాదు, మనం ఏ సాధనలు చేసినప్పటికీ వాటిని అంతర్ముఖంగా మార్చుకున్నటకు తగిన కృషి చేయాలి. Not that you should not do bhajans. Whatever spiritual pursuits you may undertake, you should do it inward, with inner జపములు feeling. చేస్తారు, You do ధ్యానము japa. చేస్తారు, యోగము చేస్తారు. ఈ రకమైనటువంటి యొక్కవన్నీ కూడాను కేవలము దేహములకు సంబంధించినవే కానీ హృదయానికి సంబంధించినవి కాదు. You do various spiritual pursuits such as penance, the meditation and yoga. They are only ప్రతి external. మానవుడు కూడాను చేసే సాధనలన్నీ కూడాను మనసు ద్వారానే చేస్తున్నాడు. Every spiritual path is followed at the mental level. మనసు స్థిరమైనది కాదు. Mind is not steady. చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవదృఢం. ఇది మహా చంచలమైనటువంటిది, మహా ప్రమాదమైనటువంటిది, మహా దృఢమైనటువంటిది ఈ యొక్క మనస్సు. Mind is wavering, it's dangerous and so strong. ఇట్టి మనస్సుతో చేసినటువంటి సాధనలన్నిటి కూడాను హృదయం ఏ రీతిగా చేరగలడు. All the spiritual pursuits followed by mind, how does it take you to the heart? కానీ తాత్కాలిక తృప్తిని మాత్రం అందించి ఆ యొక్క తనలో ఆవేశించినటువంటి వేడిని చల్లారుస్తుంది మాత్రమే. It gives you temporary satisfaction and pacifies all the heat, ఏ emotion. సాధనలు కూడాను శాశ్వతమైన ఆనందాన్ని చేకూర్చలేవు. No spiritual pursuit would ever give you permanent happiness. సర్వ సాధనలు కూడాను బహిర్ముఖంగా ఆచరించేటువంటివే. All spiritual endeavors are external. అవి నవవిధ మార్గములు. There are 9 paths of devotion. శ్రవణం, The listening, కీర్తనం, singing, విష్ణు స్మరణం, chanting, పాదసేవనం, service, వందనం, salutation, అర్చనం, worship, స్నేహం, friendship, దాస్యం, the service, ఆత్మ నివేదనం. surrender. అది కట్టకడపది ఒక్కటే మనకు శాశ్వత ఆనందాన్ని చేకూర్చేది. The ultimate surrender gives you permanent. ఆత్మ నివేదనం. That is surrender. ఇది కలిగిన తర్వాత మరొకటి ఇంకా మన దగ్గర లేదు. The moment you surrender, nothing you have with you సర్వము remaining. అందులోనే మిళితమై ఉంటుండాలి. Everything is there only. కనుకనే అట్టి అంతర్దృష్టిని ప్రబోధింపచేసే నిమిత్తమై
ఈ సంక్రాంతి ప్రారంభించింది. In order to give that teaching which is inward, ఈ which is inner, సంక్రాంతిలో Sankranti is meant. కేవలము ఒక ఫ్యామిలీ సాధన అనుకున్నాడు సుబ్బారావు చెప్పారు. ఇది ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటిదిగా అనుకున్నారు. Subbarao said that Sankranti is a family affair, festival. నిజమే, ఇది ఫ్యామిలీనే. Yes, truly it is వసుదైక family. కుటుంబము, యావత్ ప్రపంచమే ఒక ఫ్యామిలీ. The whole world is a family. ప్రపంచమునకే సంబంధించినటువంటిది ఇది. It's related to the ఒక entire భార్య, world. భర్త, కొడుకులు, కోడళ్ళు, మనమళ్ళు ఇలాంటి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు. It's not merely restricted to the husband, the wife, the children and grandchildren alone. సర్వమానవ జాతికి సంబంధించినటువంటిది ఈ సంక్రాంతి. It is related to the entire human race. వారికి తెలిసినను తెలియకపోయినను ఇది ఒక విధమైనటువంటి యొక్క అంతర్భావాన్ని చేకూర్చి నిజమైనటువంటి ఆనందాన్ని కలిగింపచేస్తుంది. Whether they know or not, but it gives them the inner joy. తెలిసి ముట్టినా తెలియక ముట్టిన అగ్ని ఏ విధంగా కాల్చునో ఆ విధంగా సంక్రాంతి యొక్క మహత్యమును గుర్తించినను గుర్తించకపోయినను ఆ సంక్రాంతి యొక్క విషయము సర్వులకుడును దీని అనుభూతి తనలో చేకూరుతుంది. Knowingly or unknowingly, if you touch the fire, it is sure to burn. Likewise, whether you know or not, Sankranti మానసిక gives you inner పరివర్తనను joy. గావించేటువంటిదే సంక్రాంతి. Sankranti brings mental transformation. తనకి ప్రవర్తన యొక్క దీనిని పరిగణింపచేసినదే సంక్రాంతి. There will be change in behavior. పవిత్రమైనటువంటి యొక్క ప్రకాశము అందించినటువంటిదే సంక్రాంతి. Sankranti gives us sacred light. అంతర్భావంలో చేకూరినటువంటి యొక్క సర్వ శక్తులు కూడాను బహిర్ముఖంగా ఆవిర్భవింపచేయునదే సంక్రాంతి. All inner faculties would blossom, it is during this period. గుప్తమై, అంతర్గతమై, అగోచరమై ఉండినటువంటి యొక్క ఆత్మతత్వాన్ని వ్యక్తీకరింపచేయునదే సంక్రాంతి. Sankranti is the one which manifests, expresses that which is hidden, inner, which is not apparent, the spirit of the self. కనుక ఇట్టి అనంతమైనటువంటి యొక్క అంతరార్థంతో కూడినటువంటిది ఈ సంక్రాంతి. Sankranti has got that infinite inner significance. ఇది మనస్సుతో పాటు ప్రకృతిని కూడాను ఇందులో ప్రవేశపెడుతుంది. Therefore it brings us, drives home the combination of the mind and ప్రకృతికి nature. మనసుకు భేదం లేదు. There is no difference between the nature and మనసు the యొక్క mind. ప్రభావమే ప్రపంచము. The whole world is nothing but the effect of the అంతా mind. కూడాను మనోమూలం ఇదం జగత్. జగత్తంతా మనసు యొక్క స్వరూపమే. The whole world is nothing but the form of the mind. మనసే లేకపోతే జగత్తే లేదు. When there's no mind, there's no world. కనుక సర్వం కూడాను మనోమయంగా ఉంటుండాలి. So everything is the form of the mind. కనుక అట్టి మనస్సును హృదయం వైపున మరల్చి దివ్యత్వం పైన ఇమిడ్చి దివ్య కాంతిలో మనము చింతించినప్పుడే ఈ యొక్క మన ప్రభావము ఏమి మనం బాధించకుండా ఉంటుంది. Therefore we should direct our mind towards the heart, and that should march towards the divinity and be in that splendor, the light. అయితే మనసునందు కానీ బయటే కానీ మనలో ఇన్ని విధమైనటువంటి సంకల్పములకు మూల కారణం ఏమిటి? However, either in the mind or in our thoughts, what's the cause behind it? ఇంద్రుణ్ణి జయించినటువంటి వాడైనా కూడాను ఇంద్రియాన్ని జయించకపోతే వాడు అల్పుడే. One might conquer even Indra. If he cannot conquer his indriyas or senses, ఇంద్రుడనగా he's ఎవరు? useless. Who is Indra? ఇంద్రియములకు అధిపతియే ఇంద్రుడు. Indra is the master of senses. ఈ ఇంద్రియములకు అధిపతి ఎవరు? మనస్సే. Who is the master of the senses? The కాబట్టి mind. మనస్సే ఇంద్రుడు. So mind is Indra. అటువంటి ఇంద్రుణ్ణి మన యందే ఉంచుకొని ఎక్కడో బయట ఉండినటువంటి ఇంద్రుని పైన మనము యుద్ధం చేస్తే వచ్చినటువంటి ఫలితం ఏమిటి? That Indra is within us. What is the fun of fighting with him, with the outer Indra? కనుకనే మొట్టమొదట మనో నిగ్రహం కావాలి. First, we need control of the mind. మనస్సును నిగ్రహించినటువంటి వాడే మాధవుని చేయగలడు. The one who has got a control on his mind will reach ఈనాటి God. యువకులు యందు అనంతంగా అభివృద్ధి అయ్యేటువంటి దుర్భావములు, దుశ్చింతనలు, దురాలోచనలు, దుస్సంగముల యొక్క ప్రభావములు దీనికి ఇదే మూల కారణం. This is the main cause for the presence of bad thoughts, ill feelings, bad behavior among youth today. యువతులు ఈ విషయాన్ని చక్కగా గుర్తించాలి. Youth, men and women should know this clearly. మనలో ఆవిర్భవించేటువంటి యొక్క ఈ దుర్భావములకు ఎవరు కారణం? Who is responsible for the bad thoughts? ఈ దుశ్చింతలకు ఎవరు కారణము? Who is responsible for ఈ these bad దుఃఖములకు feelings? ఎవరు కారణము? Who is ఈ responsible for grief, దురాలోచనలకు ఎవరు కారణము? for ఈ menopause, దుశ్చర్యలకు ఎవరు కారణము? bad actions? చక్కగా మీరు విచారించి లోను దిగి ఆలోచించండి. You inquire well, go deep into the matter. అన్నింటికి నీ మూల కారణం ఆహారమే. For everything the main cause is the food. ఈ యొక్క ఆహారం చేతనే మనస్సు యొక్క భావములు
అనంతంగా రూపొందుతూ వచ్చాయి. As is the food, so is the mind. ఈ మనస్సు బయటనున్నటువంటి ప్రకృతి దీన్ని ఆకర్షణ, ఇదే చెప్పాడు సుబ్బారావు, ఆకర్షణ. దీన్ని ఒక విధమైనటువంటి యొక్క ఆకర్షిస్తుంది. Mind attracts the outer world as stated by Subbarao. దీనికి సరైనటువంటి దృష్టాంతం మీకు కావాలనుకున్నప్పుడు, If you want a good example for నిత్య this, జీవితంలో ఈనాటి యువతులు ప్రతి మానవుడు కూడాను అనుభవించేటువంటి యొక్క ఆనందంలోనే ఈ యొక్క అంతరార్థం మీకు గుర్తించుకోవచ్చు. you will find it as inner underlying current in the daily experiences of men and women. ప్రతి ఇంటి యందు కూడాను ఈనాడు టీవీ ఉన్నది. In every house today there is TV. ఇంకా శ్రీమంతులైనటువంటి వారికి కలర్ టీవీలు పెట్టుకుంటారు. Rich people will have color TV. ఇంకా శ్రీమంతులైనటువంటి వారికి స్టార్ టీవీలు పెట్టుకుంటారు. If they are still more rich enough, they will have star TV. ఇవి కేవలం ఒక డైనింగ్ హాల్లో మాత్రమే కాదు, డ్రాయింగ్ రూమ్ లో కాదు, బెడ్ రూమ్ లో కూడా పెట్టుకుంటారు. They will install color TVs not only in the drawing room, they will have it in the dining hall ఈ and the టీవీలు bedroom. ఏనాడు మన ప్రపంచంలో ప్రారంభమైనవో ఆనాడే మానవుని యొక్క మనస్సు మాలిన్యమైపోయింది. The day when TVs started, the mind is polluted in mankind. మీరు చక్కగా యోచించండి. టీవీలు రాకమునపు మన యొక్క మనోదౌర్బల్యం ఇంతగా ఉండేటువంటిది కాదు. Prior to the installation of these TVs, our మనసు mind was not ఇలాంటి that దుర్భావం dirty. ఏనాడు కూడా అధికంగా కలిగేటువంటివి కాదు. Never was the mind so impure, dirty. ఇవి ప్రారంభించక మునుపు ఇటువంటి దుశ్చర్యలు ఏమాత్రం కూడా మనం కని విని ఎరుగము. Prior to these days of TV, there were ఎక్కడో no bad నూటికి actions. ఒక్కరో కోటికొక్కరో జరుగుతుండేటువంటి వారు. There were 1 in 100, 1 in crore. ఈనాడు చిన్న చిన్న గుడిసెల ఎందుకు కూడా ఈ టీవీలు ప్రారంభమైనాయి. Today we find TVs in huts also. ఆ టీవీలు ఏ విధమైనటువంటి మార్పులు తెప్పిస్తున్నాయి. What kind of effects you find in TV? భోజనం చేసే సమయంలో కూడాను డైనింగ్ హాల్లో ఎదురుగా ఈ టీవీలు పెట్టుకుంటారు. As they start eating in the dining hall, they will have TV in front of దాన్ని them. చూస్తూ దీన్ని భుజిస్తుంటారు. As they watch, they start eating. భుజించేటువంటిది ఆహారం కాదు, It's not the food they ఆ eat. టీవీలో చూసేటువంటి మాలిన్యమే వీడు భుజిస్తున్నాడు. What exactly they eat అంతా is ఇప్పుడు the దానిపై dirt పడి there. ఉంది. All concentration on the TV. ఆ దృష్టి చేతనే సృష్టి మార్పైపోతుండాలి. Because of that, the whole thing that will be achieved. ఎలాంటి చర్యలు, ఎలాంటి దృశ్యములు, ఎలాంటి భావములు మనం చూస్తున్నామో అలాంటి దృశ్యములు, అలాంటి భావములు, అలాంటి యొక్క దుశ్చర్యలే మనలో ప్రవేశిస్తున్నాయి. As you watch the actions, the scenario and the feelings over there on TV, you will have them in turn. కనుకనే మన లోపల తెలియని రీతిగా కూడా మనలో కొన్ని ఆవేదనలు, ఆవేశములు అనేక అభివృద్ధి అవుతున్నాయి. So unknowingly, you are agitated, you are disturbed. అది నీకు తెలియదు. You don't know that. కానీ నేనేనాడు దీన్ని చింతించలేదే, ఇలాంటి భావాలు నాకు ఎందుకు రావాలని విచారిస్తాడు. You may feel that you never entertained such a thought, but how is it that you have కానీ them? ఈ దుశ్చర్యలు, ఈ దుర్భావములు, దురాలోచనలు ఆ టీవీలో చూచినటువంటి బీజములే మన హృదయంలో నిలిచిపోయినాయి. All the bad actions and all the evil thoughts are because of the అవన్నీ TV. సమయాన్ని పురస్కరించుకొని తిరిగి అవి మొక్కలుగా వచ్చి నీలో ఇలాంటి భావాలంతా అభివృద్ధి With పరుస్తుంటాయి. the passage of this time, those seeds will sprout up. కనుక మనం భుజించే సమయం లోపల భయంకరమైనటువంటి విషయాలు మనం మాట్లాడకూడదు. As we eat, we should never discuss horrible things. ఒక ఉద్రేకకరమైనటువంటి విషయాలు కూడా మనం చింతించకూడదు. We should never think of agitated matters. మనం భోంచేస్తూ ఒకరికొకరు వాదోపవాదం చేయకూడదు. As we dine, we should not argue with each other. భోంచేసే సమయం లోపల సైలెంట్, కేవలం నిశ్శబ్దంగా భోంచేయాలి. We should eat observing silence. ఈ మాటల యొక్క తరంగములు కూడాను మన హృదయంలో ప్రవేశిస్తున్నాయి. Because the waves of these sounds will get into your heart. ఎలాంటి భావములు, ఎలాంటి తరంగములు మనలో ప్రవేశిస్తున్నాయో అలాంటి ఊహలే మనలో ఆవిర్భవిస్తున్నాయి. Basing on the waves of the sounds that you receive, you will have the thoughts accordingly. కనుక మనలో ఇలాంటి తరంగములను ఆవిర్భవించకుండా ఈ విద్యాన్ని దృశ్యాన్ని మనం కొంతవరకు మర్చుకోవాలి. Therefore, we should see that such vibrations do not originate within us, nor we entertain receive them. టీవీలంతా వచ్చాయి. Then we have star ఈ TV. మనిషిని పూర్తి కూడా మసి చేస్తుంటుండాలి. That is ruining man totally. మాణిక్యం వంటి మానవ జీవితాన్ని మసిబుగ్గులకు అమ్ముకుంటున్నారు. The gem of human life is just sold like ఇది coal. ఏదో మాకు ఒక ప్రశాంతిని అందిస్తుండదని భావిస్తున్నారు. They think that it confers peace. కాదు కాదు, No. తాత్కాలికమైన ప్రశాంతిని ఇస్తుండది. నీకు చూచి ఆనందిస్తున్నావు. It gives you temporary happiness and you తదుపరి feel అది happy. నీలో ప్రవేశించి ఎన్ని విధాలు నిన్ను పెడతిప్పలబడుతుందో నీకు తెలియదు. Later, as these things get into you, to which direction you go, you don't know.
No. ఇది తేనె పూసిన కత్తి వంటిగా ఉంటుండాలి. It is something like a knife తేనె smeared. కదా నీవు నాకుతూ పోతే Nectar. నాలుకనే కోసివేసేస్తుంది. As you start go on licking the sword, the tongue will be cut. కనుక ఇలాంటి దృశ్యములంతా కూడా ఈనాటి యువతులు యందు ప్రవేశించడం చేతనే ఈనాడు భారతదేశమే కాదు యావత్ ప్రపంచం కూడాను అల్లకల్లోలంగా ఉంటుండాలి. Because of these scenes as they watch on TV, అశాంతిమయంగా ఉంటుండాలి. the whole world is restless. కేవలం ఆవేశమయంగా ఉంటుండాలి. It's full of agitation. ఉద్రేకమయంగా ఉంటుండాలి. It's full of disturbance. ఉత్సాహం అనేటువంటిది ఎక్కడా కనిపించడం లేదు. There's no enthusiasm. ఏదో ఉత్సాహంగా ఉండినట్టుగా నటిస్తున్నాడే కాని మానవుడు, Man pretends as if he's encouraged, కానీ అది ఉత్సాహం కాదు. but it's no enthusiasm. ఏమండి బాగున్నారా అని నవ్వినట్టు, కానీ అది కేవలం ఒక సినిమా నవ్వు. They smile లోపల and say, బాధలుగా ఉంటుండాలి. they smile and say, are you ఈనాటి happy? మానవునికి బాధలు లేనటువంటి మానవుడు ఎక్కడా కనిపించడు. There's no man today without a problem. కనుక జీవితం అంతా దుఃఖమయంగా The ఉంటుండాలి. whole life is full of grief. ఎలాంటిది? What ఒక sort? దుఃఖము కాదు, రెండు దుఃఖములు కాదు, మూడు దుఃఖములు కాదు, అన్ని దుఃఖములుగానే రూపొందుతుండాలి. Not one form of grief or sorrow, or everything is a అన్ని pain. చింతామయంగా ఉంటుండాలి. Everyone is of anxiety. పుట్టుట ఒక చింత, Birth, భూమి నుండుట చింత, life on earth, సంసారం ఒక చింత, family, చావు చింత, death, బాల్యమంతయు చింత, childhood, వార్ధక్యం ఒక చింత, old age, జీవించుటొక చింత, life, చెడుపు చింత, failure, కర్మలన్నీయు చింత, all actions, కష్టము ఒక చింత, difficulties, సంతసం ఒక చింత, happiness, వింత చింత. all the mystery. ఇంత చింతలు గులిగినటువంటి చింత చెట్టు పైన కూర్చొని సంతోషంగా ఉండాలంటే ఎట్ట మీకు చింతిస్తుంది? You are seated under the tree, tamarind, full of spines. How do you find ఇదంతా happiness? పులుపుతో కూడినటువంటి చెట్టు, It's one of full of all చింతలతో kinds. కూడినటువంటి భగ్గములు. It's one of all worries and ఇలాంటి problems. దీనిలో నీవు నివసిస్తూ ఇంకా సంతోషాన్ని అనుభవించాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? Living there full of problems, how do you expect to be happy? వీలే కాదు. It's not కనుక possible. మనం ఈనాడు మనం మార్చుకోవాల్సింది ఏమిటి? మన దృశ్యాన్ని, మన శ్రవణాన్ని, మన మాటలను సరైన మార్గంలో ప్రవేశపెట్టాలి. So what should we change today? We should properly direct all our vision, అది listening and నిజమైనటువంటి words. యొక్క సంక్రమణకు సరైనటువంటి అర్థం. That is the true meaning of Sankramana. మనలో ఎట్టి పవిత్రమైనటువంటి పరివర్తన లేకపోతే ఎన్ని సంక్రాంతులు వచ్చి మనం ఏం ప్రయోజనం? Without sacred transformation, what is the fun of ఈ festival like సంక్రాంతి లోపల Sankranti? అరసలు తింటుంటారు, పొద్దునంతా మీరు తిన్నారు, ఆ తినేంత వరకే దాని తీపు. This morning you must have tasted arisha, the prasadam distributed. You will తదుపరి enjoy. అది చేదుగా మారిపోతుంది. Later it becomes అరసలతో bitter. వచ్చేటువంటిది కాదు మనకు ఆనందము. It's not the happiness that you get పాయసము out of arisha. పరమాన్నాలతో కలిగేటువంటిది కాదు పర్వదినములు. And the festival is not out of పవిత్రమైన pudding. భావాలతో మన జీవితాన్ని పోషించుకునేటువంటిది పర్వదినముల యొక్క ప్రధాన అర్థం. A sacred festival should be spent with sacred ideas. ప్రతి పర్వదినములకు ఒక అంతరార్థం ఉంటుందని. Every festival has inner meaning. కనుక చాలా మంది యువకులు అనుకుంటుంటారు, Many youth feel, మానవుడిగా పుట్టి having been born a ఇంత human, మాత్రం స్వాతంత్రం లేకపోతే ప్రయోజనం ఏమిటి? don't have that much of independence. What ఏదో for? చిన్న చేప నీళ్ళలో కూడా స్వతంత్రంగా సంచరిస్తుండాలి. Tiny fish moves freely in చిన్న water. పక్షి కూడా ఆకాశంలో స్వతంత్రంగా సంచరిస్తుండాలి. Little bird moves freely across అడవిలో the sky. పుట్టినటువంటి ప్రతి అనిమల్ కూడాను, మృగములు కూడాను స్వేచ్ఛగా సంచరిస్తుండాలి. Yeah, every beast, animal మానవుడికి enjoys ఎందుకు free స్వాతంత్రం forest. ఉండకూడదు? Why not ఎందుకు man? వీడు స్వాతంత్రంగా సంచరించకూడదు Why can't he move అని ఈ independently? యువకులు ఎందు ఈ విధమైనటువంటి యొక్క ప్రశ్నల వర్షము అధికంగా ఉంటుండాలి. So youth will have so many questions. నిజమే, Yes, చేప స్వతంత్రంగా ఉండటం నిజమే, yes, fish is free. పక్షులు స్వతంత్రంగా సంచరించటం నిజమే, Birds move freely. మృగములు స్వతంత్రంగా సంచరించటం నిజమే. Animals move freely. కానీ But ఏ విధమైన స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాయి? what sort of freedom they have? చేప స్వతంత్రాన్ని అనుభవిస్తుండాలి. Fish enjoys the freedom of fish. మృగములు మృగ స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాయి. Animals will have animal freedom. పక్షులు పక్షి స్వతంత్రాన్ని అనుభవిస్తుండాలి. Bird will have bird నువ్వు freedom. మనిషి స్వతంత్రాన్ని అనుభవించు, మృగ స్వతంత్రాన్ని అనుభవించవద్దు. As a human being, have this human independence, not that of animal independence. నేను మనిషి అని చెప్పుకుంటూ మృగము వలె సంచరించటము ఇది సరైన స్వాతంత్రమేనా? You call yourself a human being but behave like animal. Can that be నీవు కూడా independence? మనిషి వలె స్వతంత్రాన్ని అనుభవించు, Enjoy the independence with the spirit that you are a మృగముగా human being. స్వతంత్రాన్ని అనుభవించవద్దు. Do not experience మృగ as an స్వతంత్రం animal. అనేటువంటిది చాలా ప్రమాదము. The animal independence is ఏదో మృగాలు dangerous. అనుభవిస్తున్నాయని మనము అనుభవిస్తే మనము ఒక మృగముగా తయారవుతాం. If you follow the path of animal, you too become an animal.
కనుకనే మన స్వతంత్రము మనిషికి ఉండవలసిన స్వతంత్రము మనిషి స్వతంత్రమే. Therefore, the independence we should have is that of human independence. ఈ మనిషి యొక్క స్వతంత్రం ఏమిటి? What is human independence? కొన్ని పరిమితులు ఉంటుండాలి ఈ మనిషికి. Man has certain limits. సత్య మార్గంలో ప్రవేశించాలి, Is to go along the path, ధర్మాన్ని అనుసరించాలి, follow righteousness, ప్రేమను పెంచుకోవాలి, develop love, శాంతితో జీవించాలి, live in peace, ఇంకా అహింస అనేటువంటి దాన్ని పాలించాలి. and you should observe ఈ non-violence. ఐదింటితోనూ నీవు స్వతంత్రాన్ని అనుభవించుకో. Have independence with all these five. ఇది ఏ నీ పంచభూతముల యొక్క పరతత్వము. This is the nature of the five ఈ elements. ప్రపంచమంతా కూడా నువ్వు పంచభూతముల కంటే మరొక భూతం ఎక్కడ కనిపించడం In లేదు. this world, we find five elements, not దేనిని the six. చూసినా పంచభూతముల యొక్క మయమే. Everything is the combination of the five elements. పర్వతములంతా కూడా నువ్వు శిలామయము, Mountains full of rocks, వృక్షములంతా కాష్టమయము, trees of భూమంతా wood, మృణ్మయము, the earth is of... దేహమంతా మాంసమయము. The whole body is కానీ ఈ ఉన్నదంతా flesh. కూడా ఈ పంచభూతములే. So everywhere you find five కానీ elements. But మన యొక్క అనుకూల నిమిత్తమై, for the sake of convenience, మన ఆనంద నిమిత్తమై for our joy, కర్రను డోర్ గాను, విండోస్ గాను, టేబుల్ గాను, బెంచ్లు గాను మనం you మార్చుకుంటున్నాం. may make this wood as a table or a window or like that. ఇది టేబుల్, ఇది కుర్చీ, ఇది డోరు, ఇది విండో. ఈ పేరు రూపంలో వేరైపోయింది కానీ అది కాష్టమే. You may call it a table or a chair or window, but it's made of wood anyway. ఇంకా పర్వతంలో ఎందు ఉన్నటువంటి యొక్క శిల, Then the rock on the mountain, ఇది కేవలము అన్ని రకములైనటువంటి మార్పులుగాను మనం చేసుకుంటున్నాం. you can change it any way you want. ఏమి మార్పులు? What? తొక్కేది రాయి, That on you tread on this, మొక్కేది రాయి, you offer కట్టేది obeisance. రాయి, కట్టేది The రాయి, one you build is the rock. కొట్టేది రాయి. That you just కట్టేది, chisel. కొట్టేది, మొక్కేది, తొక్కేది అంతా రాయి. So the one that you tread upon, the one you offer your obeisance, the one you mold is the తొక్కే stone. రాయి బండ, So the one you tread upon is మొక్కే రాయి stone. విగ్రహము, The one you salute is కట్టే రాయి idol. చచ్చౌకము, The one you కొట్టే రాయి construct. గుండు, కొట్టే రాయి గుండు. And then you chisel is this ball. ఇవన్నీ చేరినా గాని ఇది కేవలం శిలామయమే. Everything, all of them is nothing but the ఇవన్నీ మన stone. అనుకూల నిమిత్తమే మార్చుకునేటువంటి ఒక పరికరములే. These are all the changes as per your convenience. కనుక ప్రపంచములో ఉన్నదంతా కూడాను పంచభూతములే. So in this world, five elements are present. ఈ పంచభూతముల కంటే మరొక భూతం ఎక్కడ కనిపించడం లేదు. Beyond the five, you don't find sixth ఒకవేళ element. మరొక భూతం ఏమన్నా ఉన్నదని నీ వాదించుకుంటే ఆ ఉన్నది ఒక్కటే, If you say there is sixth element, there is only one exists అదే anyway. అంతఃకరణ. That is inner senses. ఇవన్నీ బహిర్కరణములు. Everything is ఆ outer. అంతఃకరణం యొక్క స్వరూపమే ఆత్మతత్వము. The inner sense is the nature of spirit. కనుక మానవులు తమ స్వతంత్రాన్ని తాను అనుభవించాలంటే ఈ ఐదింటికి నీ మించి మనం పోకూడదు. So man, in order to experience అందులోనే independence, మనకు should not go beyond సరైన five. విజయం చేకూరుతుంది. Then only you'll be successful. అందులోనే మనకు తగినటువంటి ఆనందం Then లభ్యమవుతుంది. only you'll have happiness. కనుక మానవుడు ఏదో ఒకటి చేస్తున్నారు కదా అని దాని స్వతంత్రాన్ని మనం అనుభవించాలని ఇమిటేషన్ గా పోకూడదు. Therefore, because simply act, don't imitate. ఈనాటి ఆధునిక యుగమునందు, In the modern age, ఈనాటి విద్యా ప్రభావమునందు because the effect of education, అనుకరణ అనేటువంటిది ఒకటి పెద్ద చెడ్డ వ్యాధి ప్రవేశించింది. there is a deadly disease of imitation. ఆయన ఏదో ఒక పైప్ వేసుకున్నాడు, పైప్ అనగా ఏమిటి, డ్రైనేజ్ పైప్ టైప్ వేసుకున్నాడు, ఒక ప్యాంట్. That person has put on a drainage pipe like pant. ఇది ఫ్యాషన్ అనేది నేను కుట్టించుకునేది. I take it as a fashion, I too will have it same type. ఒకడు ఒక రెట్ట ఎరుపు, ఒక రెట్ట నలుపు. One fellow will have the shirt on one side red, other ఇది side ఒక black. కలియుగ ఫ్యాషన్. That is the నేను కూడా fashion. ఇది ఎంత ఇమిటేషన్. It's just imitation. యు ఆర్ మ్యాన్, నువ్వు మనిషివి. You are man. నువ్వు బ్లైండ్ గా అన్నిటిని అనుసరించవద్దు. Never imitate blindly. నీ కాన్షియన్స్ నీవు అనుసరించు. Follow your conscience. ఈ విధంగా కూడా మానవుడు అంత బలహీనుడైపోతున్నాడు. Like this, because of imitation, man has become ఇంకా weak. ఎంత బలహీనుడైపోయినాడంటే ఈనాటి యొక్క ప్రభావము He has become more weak today. ఈ సినిమాల వల్ల, టీవీల వల్ల, ఈ యొక్క రేడియోల వల్ల మానవుని యొక్క మనసు పూర్తి మాలిన్యమైపోతున్నాడు. The human mind is completely polluted because of cinema, TV తన and పవిత్రత radio. అంతా కూడాను ఈ విధమైనటువంటి యొక్క పెడమార్గం లోపల పూర్తి కలుషితమైపోతున్నాడు. All the sacred qualities latent within him తన are యందు polluted. ఉన్నటువంటి దివ్యమైనటువంటి శక్తి మహా బలహీనమైపోతున్నాడు. Therefore, the divine power within has become ఒక weak. చిన్న ఉదాహరణము, A small example. మన ముక్కు పైన ఒక ఈగి వాలింది. Supposing an ant just stepped on your nose. మస్కిటో. A mosquito on the nose. ఆ మస్కిటో వాలినప్పుడు మొట్టమొదట అట్టంటాం. First, you just brush it aside. మరి వచ్చి అదే వాలుతుంది. Again, mosquito falls. నిన్ను టెస్ట్ చేస్తుండాలి, నీకు ఎంత ఓపిక ఉంటుండాది అని. The mosquito will be testing you how far you are patient enough. రెండవ తూరు వచ్చినప్పుడు ఇంకా కొంచెం గట్టి అంటాము. Next time you wave it, you just brush it aside. మూడవ తూరు వచ్చినప్పటికే యుద్ధం చేస్తాము. Third time you start fighting with it. ఒక్క చిన్న మస్కిటో
ఇంత పెద్ద దేహం పైన వాలినప్పుడు నీవు సహించుకోలేనటువంటి యొక్క దుర్బలుడైపోయినావు. When a small mosquito falls on you, you are not able to bear it. You are not patient. You have become so కేవలము weak. నిన్ను పరీక్షింపజేయడానికి వచ్చినటువంటి మనుషులతో పైన నీవు యుద్ధం చేయడానికి తగినటువంటి శక్తి లేకపోతుంది. You are not able to fight with the mosquito that has come there to test ఇంత you. బలహీనుడా నీవు కావటము. Should you become so మన weak? పూర్వీకులు ఎంత తపస్సు చేశారు. Our ancients did శరీరం penance. పైన పుట్టలు పుట్టాయి, They had ant hills all around. జీవులంతా పల్లాడాయి, There you find all kinds. మృగములంతా సంచరించాయి, Animals moved around. పాములంతా ప్రవేశించాయి, The snakes there. కానీ ఏమాత్రము చెలించలేదు. But he didn't have any kind of fear. He didn't move. ఇంత దృఢ శక్తితో ఉండేటువంటి మానవత్వము That human ఈనాడు mind ఎంత full of strong will. బలహీనమైపోయింది. Today he has become weak. ఎవరైనా ఒక అనురాని మాట అంటే మనం ఉండలేము, If anyone says, నేర్చుకోలేము. anything you can't bear. శాంతం నీకు లేకపోతుండాలి. Can't you be peaceful? ఇంత మాత్రం నీలో ఒక సరైనటువంటి ఓపిక లేకపోతే నీవు ఏమి సాధించగలవు? If we don't have that much of patience, what is this? ఈనాటి యువకులకు ఓపిక చాలా అవసరము. Youth need patience today. నీవు భరించుకోవాలి, You should be able to bear. శాంతాన్ని సంపాదించుకోవాలి. You should be peaceful. శాంతం లేకపోతే సౌఖ్యం లేదు. Without peace you cannot be happy. కనుక నీకు శాంతాన్ని నీవు పోషించుకోవాలి. Therefore, preserve peace. ఆ శాంతి ఏ విధంగా వస్తుంది? How do you get peace? కేవలము దివ్య భావము చేతనే శాంతి మనకు లభ్యమవుతుంది. Because of divine feelings you will have peace. నీవు దానిని భరించుకోలేకపోతే నీవు దీన్ని సాధించలేవు. If you don't have patience, you cannot be ఎవడో successful. నన్ను దూషించాడు, Someone accused me. దూషించాడని వాడిపైన నీవెందుకు దూషణ చేయటం? Then why should you start accusing him? వాడు in turn? చెడ్డవాడు, నన్ను దూషించాడంటావు. He's a bad man. He accused me. నీవు వాడిని దూషింటే నువ్వు చెడ్డవాడే అయిపోతావు. If you also accuse, reprimand him, you to become... ఇంక వాడు మాత్రమే చెడ్డ ఎట్లవుతాడు? Then వాళ్ళ how- చెడ్డ అనేదానికి నీకు ఎక్కడ అధికారం ఉంది? What right you have called other man bad? దూషిస్తే దూషించుకొని Let him criticize. ఈ పాంచభౌతికమైన దేహాన్ని నాకు నేనే దూషించుకుంటున్నాను. In fact, I should criticize myself, the body. కానీ వాడు కూడా దూషిస్తే నాకు ఇంకా సహాయం చేసినట్టే. When he also criticizes his body, which I should, he has helped me. ఈ నీటి బుడగ వంటి దేహాన్ని ఎవరు దూషిస్తే మనకేమి? Body is a water bubble. మనలో ఉండినటువంటి దోషాన్ని మనం వెతుక్కోవాలి. We should search the వాడు defects. చెప్పిన దానిపైన మనం ప్రయాణం చేయకూడదు. We should not go by that what he said. గట్టిగా దూషిస్తే గాలిలో చేరిపోతాయి. If he shouts loudly, it will go into the air. తనలో తనకు దూషిస్తే తనకే చేరిపోతాయి. If he criticizes within, it మన will go వరకు to him. రానే రావు అవి. It will never reach you. ఎందుకు ఈ బలహీనత మనం పెంచుకోవాలి? Why should there be weakness? ఈ సత్యాన్ని యువకులు చక్కగా గుర్తించాలి. Youth should know this truth. వాడేమో అన్నాడని వాడిపైన నీవు ద్వేషాన్ని పూనుకొని ఆ ద్వేషంతో కచ్చలు పెంచుకొని ఈ కచ్చల చేత సమాజాన్ని అశాంతి చేయకూడదు. Someone said something, reprimanded you, develop hatred, you'll have ఈనాడు conflict. ప్రతి పల్లె మొదలు పట్టణం వరకు కూడాను ఒక పార్టీ. Today, right from the village to city, you find parties. కారణం ఏమిటి? What is the reason? ఇది ఒక పెద్ద బలహీనమైన రోగములు. It is a big disease of weakness. ఆ రోగము ప్రవేశించడం చేతనే ఈ విధమైన అశాంతి ప్రపంచమంతా ప్రాకిపోయింది. Because of this weakness of the disease, the whole world is restless. ఎవడేమనుకుంటే నాకేమి, Let anyone నాలో say. లేనటువంటిది ఏమనుకుంటే నాకేమి, That which is not in me, even if అది it is నాకు said, why should I సంబంధించిందే కాదు. bother? I am not related. ఆ to that. యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పైన మనం నిలిచాలి. We should have that spirit of ఒక చిన్న self-confidence. ఉదాహరణ A small example. నాకు నేనే చెప్పుకుంటాను. Bhagavan speaks of himself now. నాకు ఎక్కడో దూరంలో ఉంటే ఏ గ్రామంలోనో ఏ పట్టణంలోనో ఉంటుంది, ఓ పుట్టుతల సాయిబాబా పుట్టుతల సాయిబాబా అంటే అది నాకే చేరుతుంది. Let them be anybody, there's a village or a city, if he says, Sai Baba, I have mop of hair, it will come to me. ఎందుకంటే అది నాలో ఉంది. Because I have it. అది ఎక్కడనుకున్నా నాదే. Doesn't matter if it is said కానీ నా anywhere. ఎదురుగా వచ్చి కూడా నువ్వు, ఓ పట్టతల సాయిబాబా పట్టతల సాయిబాబా నాకు సంబంధం కాదు. If anyone stands in front of me and says, you are bald-headed Sai Baba, well, I don't నాకు take బాల్ that. హెడ్ లేదు. Because I am not ఎందుకు నేను bald. వాటిపైన జయగడం ఇయ్యాలి? Then why should I fight ఇది with him? సత్యమైనటువంటి మార్గం. This is true path. నీలో ఏదైనా దోషం ఉంటే వాడు అన్నప్పుడు నీవు దాన్ని స్వీకరించవలసిందే. If there is any mistake pointed నీలో out, దోషం it is లేనప్పుడు correct. ఎవరేమనుకున్నా నీవు భయపడనక్కర్లేదు. When there is no mistake, you don't need to have అది any fear. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈనాడు కోల్పోయినారు యువకులు. Such self-confidence is lost. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకున్నప్పుడే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. When you develop self-confidence, you'll have self-satisfaction. ప్రపంచమంతా కూడా దూషించని నీవేమాత్రం వెరవనక్కర్లేదు. Let the whole world criticize, don't fear. ఎందుకంటే నీలో లేని దోషానికి నీవెందుకు భయపడాలి? Why should you be afraid when that pointed No, out, no, which is not in కాకులు. you? People talk like crows. కనుకనే మనము ఏ ఒక్కదానికి కూడా నువ్వు ఉద్రేకానికి అవకాశం మనలో So ప్రవేశింపచేయకూడదు. we should not be agitated for any silly thing. శాంతి 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 అంటున్నాము. We should be in peace. We say peace. ఎందుకు 3 పర్యాయములే శాంతి అనాలి? Why should we say thrice? శాంతి అని ఒక తూరు అంటే చాలదా? Is it not enough if we say లేకపోతే one? శాంతి శాంతి 2 తూరు అంటే చాలదా? Is it not enough if we say twice? లేకపోతే 4వ తూరి శాంతి 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 4వ తూరు అనకూడదా? Why can't we say fourth time? 3 పర్యాయములే మనం అనాలి. Why 3 times? అనగా ఏమిటి? What's the meaning? ఆది భౌతికము, First Adi Bhautika, ఆది దైవికము, Daivika, ఆధ్యాత్మికము, Then ఆధ్యాత్మిక. శారీర మానసిక
ఆధ్యాత్మిక శాంతి 3 కావాలి. So peace is needed at all the 3 levels, ఎందుకంటే the నీ body, 3 స్వరూపాలతో the mind ఉంటున్నావు. and spirit. You are not one person but 3. You are not one person but 3. The one you think you are, అదే నీ దేహము. The one you think you are is the body. The one others think you are, mental. The one others think you are is The the one mind. you really are, అదే ఆత్మ. The one you really ఈ are. 3 విధములైనటువంటి శాంతి మనకు ఉండాలి. Peace is needed in all these 3 అందుకోసమే states. మనం 3 పర్యాయం చెప్తున్నాము. So we say thrice. 3 పర్యాయములు శాంతి శాంతి అని 30 సంవత్సరం నుంచే చెప్తున్నాము. కానీ శాంతి ఎక్కడ మనలో లేదు. But we don't కేవలం have ఒక it. గ్రామ్ఫోన్ ప్లేట్ బలి లేకపోతే టేప్ రికార్డ్ మాదిరి చెప్తున్నాము. It has become a sort of repetition as in the ఈ case of శాంతి gramophone అని plate or tape చెప్పినప్పుడు recorder. నాలో శాంతి ఉందా? When I say peace, is there peace within me? ఎవరితో పోట్లాడినాడు? With whom have you fought? ఆ కోపంతో ఇంటికి వచ్చాడు, He returns with పూజ anger. చేశాడు, భజన చేశాడు. He did bhajan. ఆ భజన కూడా ఉద్రేకంగానే చేశాడు. He did bhajan in all కరెక్ట్గా agitation. శాంతి పదం వచ్చింది. ఇంకా Ultimately, he had to say peace now. చెప్తున్నాడు శాంతి శాంతి శాంతి. Then he says this word shanti, peace, so harshly. పదముల్లోనే శాంతి లేదు. Even the, as he శాంతిలో utters, there's no peace. ఇంకే విధంగా శాంతి మనకు లభ్యమవుతుంది? Then how do you expect the real peace? కనుక ఎలాంటి సమయం నందు కానీ మాటలు చాలా మృదువుగా ఉండాలి. Under any circumstances, we should use soft words. ఆ మృదు మధురమైనటువంటి మాటలే మనకు హృదయాన్ని చల్లబరుస్తుంది. Soft and sweet words will pacify. కనుక ప్రతి మానవుడు కూడాను ఉద్రేకానికి అవకాశం ఇవ్వకూడదు. So no man should use scope for agitation. ఆవేదనకు అవకాశం ఇవ్వకూడదు. There should not be any worries. మనం అనేక విధమైనటువంటి కొన్ని ఆపోహలతో మనలో మనం పెంచుకుంటున్నాము. We have certain imaginations. We go on. తనలో తాను చింతించుకొని తనకు తానే కోపించుకుంటుంటాడు. He worries a lot and is agitated. ఎంత కారణము మనం చూసే దృష్టి యొక్క దోషము, Mistake lies in our look, మనం వినేటువంటి యొక్క శ్రవణ దోషము, listening, మనం పలికేటువంటి పలుకు దోషము. and our talk. ఈ మూడింటి వల్లనే మనలో ఈ విధమైనటువంటి దుర్గుణములు, దుర్భావములు, దురాలోచనలు మనలో ఆవిర్భవిస్తున్నాయి. Because of these 3, we have got all defects in our feelings and our thoughts. యువకులారా, Youngsters, మీరు ఏదైనా మీ ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి విషయాలే ఉంటుంటే టీవీలో చూడండి, నేర్చుకోండి. if there are any educational programs, you watch అంతేకాని TV. ఈ సహజమైనటువంటిగా ఈనాడు చూపించేటువంటి యొక్క టీవీలు మీ యొక్క జీవితాన్ని పూర్తి పాడు చేస్తుండాలి. What all that you watch on TV will be spoiling your life. పోనీ మీరు ఎప్పుడైనా చూసినప్పటికీ భోజనాలు చేసేటప్పుడు మాత్రం ఇలాంటి దాన్ని చూడకండి. You may see at other times, but never watch as you eat. ఆ భోజనం కూడా ఏమవుతుంది, ఆతురతో తింటున్నాడు, దాన్ని చూడాలి. Because in order to watch the TV constantly, you eat hurriedly. ఇది తింటుంటే దానిపైన కాన్సన్ట్రేట్ చేయలేడే. Because if he eats, he can't concentrate there. కనుక నీ కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉండాలంటే ఏ పని చేస్తున్నావు దానిపైన కాన్సన్ట్రేషన్ You ఉండాలి. should concentrate on the work that you do. పని చేసే సమయంలో పని లోపల కాన్సన్ట్రేషన్ ఉండాలి. When you undertake work, తినే సమయంలో తినిపైన కాన్సన్ట్రేషన్ as ఉండాలి. you eat, concentrate మాట్లాడే on it. సమయంలో మాటల పైన కాన్సన్ట్రేషన్ As ఉండాలి. you talk, concentrate on ఏ your work. పనికి ఆ పని పైనే మన దృష్టిని మార్చాలి. So you have to concentrate on the work that you నిజంగా undertake. మాట్లాడేటువంటి వాడు పని చేయలేడు, Therefore, the one who talks can పని act. చేసేటువంటి వాడు మాట్లాడలేడు. The one who does cannot talk. కనుకనే మనము ప్రతి పని ఎందుకును ఆ దానిపైన లక్ష్యం పెట్టుకోవాలి. So we should keep in view every అది ఏ action. మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క కాంతి. So that's the main light. ఆ కాంతిని Human మనం light. సంక్రాంతిగా మనం విశ్వసించాలి. That light is ఆ Sankranti. కాంతి ఎప్పుడో సంవత్సరానికి ఒక తూరు వస్తుందని భావించకూడదు. Never think that it comes క్షణముల once a year. కుటుంబంలో ఈ సంక్రాంతి రావాలి. Every moment there should be Sankranti. సమ్యక్ క్రాంతి ఇది సంక్రాంతి, సమ్యక్ క్రాంతి అనగా సంపూర్ణమైనటువంటి యొక్క దీంతో మనం రావాలి. We should come in all totality, in fullness. చూడండి, మీకు తెలుసును సంగీతం ఉంటుంటాది, You know the music. ఎక్కడో కచేరీ జరుగుతుండాలి. There's music concert. కానీ ఆ కచేరీ పైన వాడు దేనిపైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు, రాగము భావము తాళం పైన పోతున్నాడు. Then the music concert, he will be concentrating on the tune and the rhythm. కానీ చెప్పేటువంటి పదములో ఉన్నటువంటి అర్థాన్ని ఎవడు గుర్తించడం లేదు. But nobody understands the words used ఎవరు there. పాడేటువంటి వాడే గుర్తించడం లేదు. Even the singer himself doesn't know. ఎందుకు తాళం Why? పోతుందో ఏమో. తాళము, శృతి, రాగము, Because he may miss the beat or the tune. ఇది మన భారతదేశానికి తెచ్చినటువంటి పెద్ద కళ. In fact, music is the very biggest art in Bharat. భావ రాగ తాళ సమ్మిళితం భారతం అన్నారు. Bharata has got these 3: bhava the feeling, raga the tune, భా beat. భావము, Bha feeling. రా రాగము, Tune. తా తాళము, Beat. ఇదే భారత. This is Bharata. అనగా ఏమిటి, మనస్సు, వాక్కు, కాయము, ఈ మూడింటి యొక్క ఏకత్వం కావాలి మనకి. It means there should be harmony between the mind and the word and action.
కానీ అది చేరినప్పుడు పదముల యొక్క భావం కూడా మనకు పరివర్తించాలి. When once the Trinity is there, you'll understand the ఈ meaning. పదముల్లో ఉన్నటువంటి భావాలు ఎవ్వరు కూడా గుర్తించడం లేదు. No one cognizes the meaning of the word. అదృష్టవశాత్తు త్యాగరాజు రాసినటువంటి ఒక తెలుగు పాటల లోపల భారతీయులు అందరూ కూడా అర్థాన్ని చక్కగా గుర్తిస్తారు. Bharatiyas understand fully well the meaning of the words used by కారణం Tyagaraja. తెలుగు తెలిసిన వాళ్ళకి. Because they know Telugu language. తెలుగు తెలియనటువంటి తమిళ వాళ్ళు దాంట్లో మ్యూజిక్ లోపల మంచి ఉన్నత స్థాయిలో ఉంటున్నారు. But the Tamilians who don't know the language Telugu, but they're అర్థం experts. తెలిసినటువంటి ఆంధ్రులకు ఈ మ్యూజిక్ అంత అర్థం కావటం లేదు. కర్ణాటక మ్యూజిక్ Andhras, though they know the meaning, but they don't know music. అర్థం తెలియనటువంటి యొక్క తమిళ వాళ్లకు ఈ యొక్క కర్ణాటక మ్యూజిక్ చాలా అర్థంగా ఒక ఉత్సాహంగా పాడుతుంటారు. Tamilians, though they don't know the music, they're experts in Carnatic music. రెండూ తెలిసినటువంటి వాడికి ఆ సభలో ప్రవేశిస్తే వాడికి తల చెడిపోతుంది. But any person knowing these two, if he's there in that assembly, he turns mad. త్యాగరాజు చెప్పాడు ఒకానొక సమయంలో, Tyagaraja said at one time, నే పొగడకుంటే నీకేమి రామా, నే పొగడకుంటే నీకేమి కొరత. Tyagaraja said, "Oh Rama, if I don't extol you, praise you, what is it that you run short of? నే పొగడకుంటే నీకేమి కొరత అన్నాడు. What is it there's a dearth if I don't నిన్ను extol you? పొగిడేటువంటి వారు ప్రపంచంలో కోటాని కోట్లు ఉంటున్నారు. There are crores of people that praise నేను you. నిన్ను పొగడకపోతే నీకు తగ్గిపోయేది ఏమి లేదు. If I don't praise you, nothing you కనుక lose." నే పొగడకుంటే నీకేమి కొరత అన్నాడు. So he said, if I don't praise you, you don't lose anything. ఈ యొక్క తమిళ వాళ్ళలో కకారము గకారము, తకారము దకారము, డకారము టకారము అంతా ఒక్కటే. Among Tamilians, ka, ga, ta, da, ta, da are వాళ్ళ one and తప్పు same. కాదు అది. It's not their mistake. వాళ్ళు పాడుతూ నే పకోడ తింటే నీకేమి కొర, నే పకోడ తింటే నీకేం కొరత. నే పొగడకుంటే అనే దానికి నే పకోడా తింటే అనే దానికి ఎంత వ్యత్యాసం ఉంటుంది. Instead of saying pogada, the praise, they say pakoda, the eatable there. పొగడకుంటే ఏమిటి, వర్ణించుకుంటే నీకేం తక్కువ. నే పకోడా తింటే Pogada means extol, praise you. Pakoda is that which you eat. కనుకనే భావములకు అర్థములకు తాళములకు తగినటువంటి యొక్క శక్తిని మనం ఏకత్వం చేయాలి. Therefore, you should have the capacity to bring in the harmony, మీరు the unity. విద్యార్థులుగా ఉంటున్నారు, You are students మీరు now. చదువుకుంటున్నారు. You study. ఈ చదువు ఏ లక్ష్యం కోసం చదువుతున్నారు? What for you study here? ఏదో నీ భవిష్యత్తులో జీవితాన్ని సుఖశాంతులతో అనుభవించాలి. You want to experience, you want to be happy in your future life. అంతేకాకుండా ఈ చదువులో ఉండినటువంటి అంతరార్థాన్ని కూడా గుర్తించాలి. You should know the inner significance of అది ఏ education. సంస్కృతి, That is culture. సమ్యకృతి. ఇది సంస్కృతి పరిపూర్ణంగా తెలుసుకోవాలి. You should know totally, completely. కనుకనే మనము అనేకంగా మనము ఈ ప్రపంచంలో చూస్తున్నాము, అనుభవిస్తున్నాము. We experience in a varied way in this world. కానీ ఈ దుర్భావములకు మీరు చక్కగా యోచించేయండి. ఏనాడు మన భారతదేశంలో ఈ టీవీలు, ఈ యొక్క రేడియోలు ఏనాడు ప్రారంభమైనో ఆనాటి నుంచి మానవుని హృదయాలు మాలిన్యంగా మారిపోతున్నాయి. If you inquire the history of Bharat, the day when TV and radios are introduced here, అయితే all వాటిలో our తప్పు feelings లేదు, have become bad. వాటిలో తప్పు లేదు. No mistake there. ఆ ప్రోగ్రాములు వేసేటువంటి వారిలో ఉంటుంది ఈ మాలిన్యం. But the mistake lies with those people who are responsible ఈ for this ప్రభుత్వం program. కూడా దీన్ని సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోవటం లేదు. The government also don't have proper సైన్స్ అండ్ understanding. టెక్నాలజీ చేసేస్తున్నారు. టెక్నాలజీ It's all the gimmick of the science and technology. ఏమిటి ఈ టెక్నాలజీ? What is this technology? మనసును చెలపడానికి టెక్నాలజీ. Only to spoil people, technology has become trick knowledge. కనుక మనసును చెడిపేటువంటి మనం ఎవరు కూడా ప్రవేశపెట్టకూడదు. So never give scope to spoil your mind. అంతా కూడా ఈ యువకుల యొక్క మనసు చాలా మాలిన్యం అయిపోయింది, కలుషితం అయిపోయింది. The mind of the youth is highly polluted. కనుక మీరు భోంచేసే సమయంలో మాత్రము ఈ యొక్క టీవీలు మీరు చూడకండి. So as a youth, never watch TV. ఇంకే విధమైనటువంటి యొక్క సంభాషణ కూడా అధికంగా జరపకండి. Never be in conversation ఏమైనా as you అప్ప అమ్మలో ఎవరైనా పలకరిస్తే దానికి తగినటువంటి జవాబు మాత్రమే చెప్పాలి. If your mother or father asks you anything, give reply, that's all. కానీ తల్లిదండ్రులకు తగినటువంటి గౌరవాన్ని ఇవ్వాలి. But you should respect your parents. కానీ ఆ రేడియో టీవీలో ఆ తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వమని చెప్పటం లేదు. But the radio and TV will not teach you to respect your parents. ఒరే పిచ్చివాడా, ఎవరు నీవు? బాల్యం నందే యవనము, యవనం నందే వార్ధక్యం కూడా ఏమిటి ఉంటుందని. నీవే తాతవు, నీవే తండ్రివి, నీవే కొడుకు. Oh madman, in your childhood there is youth, in your youth there is old age. You ఎందుకు are the boy, the father and గౌరవం ఇవ్వాలి? grandfather. Why should you respect నేను them? కూడా పెద్దవాడిని అయిపోయినాను. I am grown up. నేను గౌరవాన్ని తీసుకోవాలి కానీ గౌరవాన్ని ఇచ్చేవాడిని కాదు. I should be respected. I don't ఇది respect. పరమ అజ్ఞానము. It is ignorance. నీవు ఎంత పెద్దవాడైనప్పటికీ తండ్రికి కొడుకే గాని తండ్రి కంటే పెద్దవాడు కాదు కదా. You may be a grown up person, but yet you are after all the son of your father. కనుక తండ్రికి తగినటువంటి గౌరవాన్ని ఇచ్చేయి, Therefore respect your father. తల్లికి తగిన గౌరవాన్ని ఇచ్చేయి. Respect your mother.
కానీ ఇంటికి వచ్చినట్టు పెద్దలు గౌరవం ఇచ్చి Respect all those that వారు visit పెద్దలు you. వచ్చి ఏదో ఇంటికి వచ్చేస్తే వాడిని కేర్ చేయకుండా నీ పాటికి నువ్వు రేడియో వింటూ టీవీ చూసుకుంటూ కూర్చుంటే ఇది మనిషికి తగినటువంటి లక్షణమా? When elders come and visit you, if you go on watching the TV, listen to radio, is not proper నీవు quality. రేడియో వేసుకున్నావు, టీవీ వేసుకుని చూస్తున్నావు. You are listening to radio and watching ఏవో మీ TV. నాన్నను చూడాలని మీ నాన్న ఫ్రెండ్ వచ్చాడు. Your father's friend came. తక్షణమే నీవు టీవీని ఆఫ్ చేయాల. Immediately you stop. వాళ్ళకి వెళ్ళి నమస్కరించాలి. You should pay your respect. ఎందుకండి మీరు ఇక్కడికి వచ్చారు, ఏ కారణం వచ్చారు? You should say, sir, ఆ what brought you కారణాన్ని here? తెలుసుకోవాలి, తండ్రికి దాన్ని అందించాలి. Know the reason for their visit and pass on to your father. ఆహా, ఆ యొక్క వినయమే లేదు. No, there is no humility ఆ today. యొక్క వ్యక్తితో పాటు ఇంకా దొంగలు వచ్చి చేరినప్పటికీ ఈ టీవీ వీడి మానడు. Along with the guests, many thieves also may enter, still he watches TV. దీనిపైన ఉన్నట్టు కాన్సన్ట్రేషన్ మానవత్వం పైన పెట్టకూడదా? The concentration has... మానవుడై నీవు మానవత్వాన్ని విస్మరిస్తున్నావు. Being a human being, you have forgotten human quality. ఈనాటి మానవుడు మానవుడిగా జీవించాలి. Man should live as man today. కానీ ఇంకా ఉత్తమమైన మానవుడిగా తయారు కావాలి. Later he should strive hard to become a noble కనుక man. మనం మానవులుగానే జీవిస్తాం. So human beings should నీవు దైవం live. కానక్కర్లేదు. You need not be God. మానవుడుగా జీవిస్తే నీవే దైవంగా మారిపోతావు. If you lead the life of a human being, you దేనిని become మనం God. ఆశ్రయిస్తే మనం ఆశించినటువంటి లభ్యమవుతుందో దాన్ని మొట్టమొదటి మీరు గుర్తించాలి. If you follow the path, certainly you will have that what you want to be. నీకు రివర్స్ రావాలి, నదులు కావాలి. You want river. నదుల్లో నీళ్ళంతా ప్రవహించాలి. The water should flow. నీవు నదులను ప్రార్థిస్తున్నావు. You pray to rivers. ఇది పెద్ద అజ్ఞానం. It's ignorance. వర్షమే లేకపోతే నదులు ఎట్లొస్తాయి? Without rain, how do you expect కనుక నీవు rivers? వర్షాన్ని నీవు ప్రార్థించు, So pray. వరుణుణ్ణి ప్రార్థించు, నదులు ఆటోమేటిక్ గా వచ్చేసేస్తాయి. You should pray for the rain, then naturally rivers will flow. నీవు వరుణి అనుగ్రహానికి పాత్రుడు కాకుండా నదిని పొందాలంటే ఎట్లా పొందగలవు? If you don't pray to rain God, how do you expect rivers to flow? అదే రీతిగానే Like what? మొట్టమొదటి నీకు అంతఃతృప్తిని నీవు తగినటువంటి రీతిగా అనుభవించినప్పుడే So if you have self-satisfaction first, బహిర్తృప్తి నీకు ఆటోమేటిక్ గా లభిస్తుంది. then you will have external satisfaction నీవు automatically. బాహ్యమయ జీవితం లోపల సుఖశాంతులు అనుభవించాలనుకుంటే మొట్టమొదట అంతర్ముఖమైనటువంటి శాంతిని నీవు పొందాలి. So in order to have the happiness and peace externally, you should have it జగత్తులో within. ఎన్నో జరుగుతుంటున్నాయి, మనం వినరానివి చూడరానివి. In this world many things happen which we cannot speak out nor listen to. కానీ మనం ఏమనుకుంటున్నాము, ఇది చెడ్డ జరుగుతుందని అనుకుంటున్నాం. But we say everything bad is happening around. నీవు అది చెడ్డది అని అనుకున్నప్పుడు ఆ చెడ్డ నీలో లేకుండా చూసుకో. When you say bad, see that it does not be there in you. ఎవరు ఏది చేస్తే నీకు అది మంచిదని భావిస్తున్నావో ఆ మంచిని నీవు చేసి చూపించు. If you feel happy if anything is done to you, naturally you should do the same thing towards others. కనుక ఆ మంచి చెడ్డలు నిర్ణయించేటువంటి శక్తి నీలో ఉన్నది కదా. You have got the discrimination between ఆ good and నిర్ణయ bad. శక్తి నీలే లేకపోతే అతను చెడ్డ ఇతను మంచి అని ఏ రీతిగా చెప్పగలవు? Without the exercise of discretion, how do you decide that is bad ఆ and good? డిస్క్రిమినేషన్ పవర్ నీలో ఉంటుండాలి. You have that discrimination power. కానీ అన్నిటినీ డిస్క్రిమినేషన్ చేస్తున్నావు. But you discriminate all. నిన్ను నీవు డిస్క్రిమినేషన్ చేయటం లేదు. But you are not discriminating నిన్ను yourself. నీవు విచారించాలి. Examine yourself. అది ఏ ఆధ్యాత్మిక అంతరార్థము. That is the spiritual ఏ inner. మహనీయుల దగ్గరికి పోయినప్పటికీ నిన్ను నీవు తెలుసుకోనాయన. If you go to any noble soul, they say, నీవెవరో నీవు తెలుసుకో. know yourself. కానీ అది మర్చిపోతున్నాడు. But we forget that. కనిపించినటువంటి వాళ్ళంతా మీరు ఎవరండి, ఎక్కడి నుంచి వచ్చారండి అని ప్రశ్నిస్తున్నావు. But we go on asking everybody, who are you, sir? Where do you come from? నీవెవరో నీవు ఎక్కడి నుంచి వచ్చావో నీకు తెలియనప్పుడు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడని తెలిస్తే నీకేం ప్రయోజనం? But you don't know who you are, where you come from. What is the use of inquiring others? మొట్టమొదట అమ్మాయి నేనెవరు, First know who am నేను ఎక్కడి I. నుంచి వచ్చాను. Where from I come. ఇది ఏ త్యాగరాజు ఒక శంకరాచార్యుల వారు కూడా ప్రబోధిస్తూ వచ్చారు. This is taught by Shankaracharya. ఒకడు గ్రామర్ చదువుతున్నాడు. One was reciting grammar. డుక్ను కరణే డుక్ను కరణే డుక్ను కరణే నుండి పాణి గ్రామం చదువుతున్నాడు. It's Pani's grammar, Dukkurun Karane, principle there. అక్కడికి వెళ్ళాడు. He went there. బాబు ఏమి చదువుతున్నావు నీవు? He said, boy, what are you reading? నేను పాణి గ్రామం చదువుతున్నాను. He's saying, I am going through ఈ Pani గ్రామర్ grammar. వల్ల నీకు లభించేటువంటి ఫలితం ఏమిటి? What is it that you get out of this నేను గొప్ప reading? వ్యాకరణ సూత్రధారణ అయిపోతాను, I'll be an expert in వ్యాకరణ grammar. మాస్టర్ అయిపోతాను. I'll be a master. ఈ మాస్టర్ కావటం వల్ల వచ్చిన ఫలితం ఏమిటి? Then what is it you get out of it? రాజసభలో చేరుతాను, I'll be in the court of సన్మానాలు king. పొందుతాను, I'll be గొప్ప బహుమానాలు అందుకుంటాను. felicitated. I'll receive gifts. అందుకుంటా. ఆ బహుమానాల వల్ల నీకు కలిగే ఫలితం Then ఏమిటి? what is the result of getting నా all this? కుటుంబంలో నేను నా బిడ్డలు సుఖంగా జీవిస్తాము అని. Everybody in our family will be happy and ఎంతవరకు comfortable. జీవిస్తావు How అంటావు. long? బ్రతికినంత వరకు జీవిస్తానంటాడు. So long we మరి live. మరణించిన తర్వాత ఏమి నీకు ఫలితం వస్తుంది? After death what will అది happen? నాకు తెలియదు అన్నాడు. He said, I don't know thereafter. బ్రతికినంత వరకు జీవించేది మాత్రమే తెలిసింది అతనికి. He knows ఈ what will చదువులో happen. అప్పుడు చెప్పాడు. అప్పుడు He knows what will happen so long he's alive. Then he భజ said, గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం
భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి 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 రక్షతి దుఃఖకరణే భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఓ మూఢుడా, తరువాత నీవు ఏం పొందుతావో నీకు తెలియనప్పుడు దీన్నంతా వెచ్చుకొని ఏం ప్రయోజనం? Oh foolish man, when you don't know what's going to happen later, what is the fun of having నీ everything now? వంటల్ని వండుతున్నావు ఇంటిలో, You cook everything all దీన్నంతా ఏ items. విధంగా నీవు సద్వినియోగం చేయాలి? How to make proper use of it? వండిన వంట ఎవరికైనా నీవు వడ్డించాలి కదా, All the items cooked must be లేకపోతే served. ప్రయోజనం ఏమిటి? Now what's the use then? పూసి పెడితే పాసిపోయిన అన్నం పక్వానికి రాదు. If we just hide it, don't serve it, naturally it gets నీవు ఇంత spoiled. సాధించావు గ్రామర్ లో, What is that you దీన్ని achieving? ప్రపంచానికి ఏ విధంగా నీవు సద్వినియోగం చేస్తావు? How are you making use for the benefit of the world? అదే మూర్ఖత్వము అన్నాడు శంకరాచార్యుడు. Shankaracharya called it all madness, foolishness. అదే రీతిగానే మనం చదువుతున్నాము, Likewise we learn. లాబొరేటరీ లోపల గంటలంతా కూడా దీన్ని పరీక్షలు చేస్తున్నాము, In laboratories we do experiments. పరిశీలన చేస్తున్నాము, We examine. ఎక్స్పెరిమెంటల్ చేస్తున్నాము, We do experiments. ఎక్స్పీరియన్స్ చూస్తున్నాము, We see experience. కానీ జీవితంలో ఏమాత్రం సుఖం లేదు. But in life there is no trace of happiness. ఎవరైనా నిన్ను ప్రశ్నించినప్పుడు నేను గొప్ప సైంటిస్ట్ అని అనుకుంటావు. If anyone asks you, you think you are a ఓ great బాబు, scientist. వాటర్ నీవు ఏ విధంగా లభిస్తుంది అది నీకు? If anyone says, how do you get హైడ్రోజన్ water? ఆక్సిజన్ రెండు మిక్స్ చేస్తే వాటర్ వస్తుంది సార్ అని ఒక్కతో జవాబు చెప్తావు. You will give immediate reply. Hydrogen, oxygen in combination ఇది will give you కేవలము water. గ్రంథ పరిచయంతో తెలుసుకున్నటువంటిదే కానీ ప్రాక్టికల్ లో వచ్చింది కాదు కదా. It is all textual knowledge, not practical knowledge. లాబొరేటరీ లోపల నీకు ఆక్సిజన్ ఆక్సిజన్ రెండు చేర్చి వాటర్ నువ్వు చేసావు, నిజమే. In laboratory it is true that you made water out of నిత్య hydrogen. జీవితంలో ఈ వాటర్ ని ఏ రీతిగా నీవు చూడగలవు? In daily life, how do you manufacture water? భోజనం చేయడానికి ముందు కూర్చున్నావు, You sat in front of అక్కడ it. నీవు ఆక్సిజన్ హైడ్రోజన్ కలుపుకుంటున్నావా? Do you mix hydrogen, oxygen there while వాటర్ eating? నీకు కావాలి. You want water. అదే చదువు అంటే ఏమిటి, సంస్కారం అంటే ఏమిటి, ఇందులో భేదం ఉంటుండాలి. You should understand the education and culture. హైడ్రోజన్ ఆక్సిజన్ తో వాటర్ చేయవచ్చును. You can make water ఆ of కొద్ది hydrogen. వాటర్ ను 10 మందికి నీవు ఏ విధంగా పంచాలో దాన్ని తెలుసుకోవటమే ఇది ఒక సంస్కృతి. Therefore, the procedure to distribute this water చేయటం is గొప్పతనం కాదు. culture. Nothing great in సద్వినియోగం manufacturing. చేయడం గొప్పతనం. Making proper use of it is కనుక greatness. ఈ సద్వినియోగపరిచేటువంటి విధానాన్ని మనం గుర్తించాలి. So we should know the method to make proper use. సద్వినియోగపరచడమే సంస్కృతి, Proper use is చేయటమే culture. సంస్కారం. Manufacture. చదువు. ఈ Manufacture. చదువుతో పాటు సంస్కారం కూడా ఉంటుండాలి. So along with education, culture is needed. కనుక విద్యార్థులారా, So students, అనేక విధమైనటువంటి యొక్క విషయాలు ఈ జగత్తులో మీరు ఇప్పుడు చూస్తున్నారు, వింటున్నారు. in this world you listen to many of the things and you ఇన్ని watch. విన్నప్పటికీ, ఇన్ని చూసినప్పటికీ మీలో ఏమాత్రం మార్పు లేకపోతే ప్రయోజనం లేదు. In spite of all listening and studying, if you don't change, it's మీరే ఈ useless. యొక్క ప్రపంచాన్ని ఈనాడు తీర్చిదిద్దాలి. You should mold this world. భావి భారత పౌరులు మీరే. You are the future citizens. మీరు దానిని సరి అయినటువంటి మార్గంలో నడుచుకుని దానికి ప్రబోధించడానికి ప్రయత్నించాలి. You should tread along the right path. విద్యార్థులు, యువకులు అంతా కూడాను ఒక విధమైనటువంటి యొక్క మాలిన్యమైనటువంటి ఈ ప్రపంచాన్ని శుభ్రపరచడానికి తగినటువంటి కంకణం కట్టుకోవాలి. Students, youth men and women should rectify this దీనిని polluted తప్పక world. నేను చేయగలను అనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో నడుము కట్టుకుని ముందుకు వెళ్ళి You should have the determination, self-confidence that you'll certainly do it well. నీవు సంపాదించడం గొప్పతనం కాదు, Nothing great in దేశానికి earning. శాంతిని అందించడమే గొప్పతనము. Make the world happy. దేశంలో జరిగేటువంటి అశాంతిని చల్లార్చడమే గొప్పతనము. You should pacify everybody, ఈ establish దేశంలో peace. ఉన్నటువంటి ఉద్రేకాన్ని తప్పక ప్రశాంతి చేయాలి, శాంతిమయము చేయాలి. You should see that there will be no అది education ఈనాడు విద్యార్థులు disturbances. చేయవలసినటువంటి పని. That is the duty of కానీ students అట్టి today. విద్యార్థులు ఈనాడు భయంకరమైనటువంటి దృశ్యములను సృష్టిస్తూ వస్తున్నారు. But such students today have become horrible creatures now. అది సరికాదు. It's not proper. మీరు విద్యార్థులైనటువంటి వారు తగినటువంటి శాంతిని, ప్రపంచం యొక్క శాంతిని మనం కోరుతూ సమాజం లోపల సంక్షేమాన్ని మనం ఆశిస్తూ రావాలి. Being students, you work hard for the peace, establishment of peace in the world. ఇలాంటి విద్యార్థులుగా మీరు తయారైనప్పుడే, When you mold yourself ఇలాంటి students of యువకులుగా that మీరు side, పెరిగినప్పుడే when you are youth of that kind, దేశం యొక్క శాంతి చెప్పనక్కర్లేదు, ప్రశాంతిగా ఏర్పడుతుంటారు. the country will not only be at peace, there will be supreme peace. మొట్టమొదట మీరు శాంతులు కాండి. First be at peace ఇంటిలో within. శాంతి ఉండినప్పుడే వీధిలో శాంతి వస్తుంది. When there is peace at home, there will be వీధిలో peace on శాంతి the street. ఉండినప్పుడే గ్రామంలో శాంతి Then వస్తుంది. there will be peace in the village. గ్రామంలో శాంతి ఉన్నప్పుడే జిల్లాలో శాంతి వస్తుంది. Peace in the village ఈ will be జిల్లాలో had. శాంతి ఉన్నప్పుడే స్టేట్ లో శాంతి వస్తుంది. When there is peace in the district, the state will నీ be had. ఇంటిలోనే నీకు శాంతి లేదు, You have no peace at ఈ home. వీధిలోకి ఏ రీతిగా పంపగలవు? Then how can you కనుక send it? మొట్టమొదట మీరు ఇంటిలో ఉన్నటువంటి నలుగురు అన్నతమ్ములు, తల్లి బిడ్డలు,
అక్క చెల్లెండ్రు అందరూ ఐకమత్యంగా మీరు కలిసి ఉంటుండాలి. So brothers and sisters, the father and mother should be united at home. మీరు చాలా వరకు నిత్యము మీరు పేపర్స్ చదువుతుంటారు. You read అనేక newspapers every day. రకమైనటువంటి యొక్క ప్రబోధనంతా వస్తుంటాయి. You also find news there. అనేకమైనటువంటి యొక్క న్యూస్ అంతా వస్తుంటుంటాయి. You also go అది through the న్యూస్ news. అనుకోండి, న్యూసెన్స్ అనుకోండి, ఏదో ఒకటి మీరు చదువుతున్నారు. You certainly read either news or news. కానీ మొట్టమొదటి ఐకమత్యాన్ని మనం సాధించాలి. First to develop unity. ఈ ఐకమత్యాన్ని సాధించడం అంటే ఏ రీతిగా సాధించాలి? How can you achieve unity? In what way? ఈ ఐకమత్యంలో మనం సాధించలేనటువంటిదే లేదు. With unity there is nothing you cannot 5 accomplish. వేళ్లు కూడా చేరితే ఎంత పనైనా మనం చేయవచ్చు. With all the 5 fingers joining together you can do anything. ఒక తండ్రికి 5 మంది కొడుకులు ఉన్నారు. A father has 5 sons. 5 మంది కూడా నాయన నేను మరణించిన తర్వాత మీరందరూ ఐకమత్యంగా ఉంటుండి మీ యొక్క దీనిని ఈ యొక్క కుటుంబం యొక్క పేరును కాపాడాలి అని అడిగాడు. The father said to his sons, after I die, let you stand united and keep up the name of the family. నాన్న మేము మరణించేంత వరకు మేము ఐకమత్యంగానే ఉంటుంది, మన యొక్క ఇంటి పేరు మనం నిలుపుతాము అనేటువంటి ప్రామిస్ చేశారు. Sons made a promise that they will stand united till their death. సరే, దాన్ని మనసులో పెట్టుకున్నాడు తండ్రి. Father was happy on listening to this. ఒకనాడు ఎవరో కట్టెల మోపు తీసుకుని ఇంటికి వచ్చాడు. One day one was carrying firewood. ఆ కట్టెల మోపును గోడ కానిచ్చాడు, వాడికి డబ్బిచ్చి పంపించాడు. He kept it across the wall and paid the money. ఒక్కొక్క కొడుకును పిలిచాడు. He called each son. నాయన ఆ కట్టెల మోపును ఒక్క తుంచి చూడు, నీ బలం ఎంతుందో చూడాలి అన్నాడు. He wanted every son and he wanted to test his strength, that so that everyone should break that వచ్చాడు, firewood. చాలా బలం అంతా ఉపయోగపెట్టాడు. They made use of all their కానీ strength, కట్టెల మోపు తుంచలేదు. but they could not break it. అదే విధంగా 5 మందిని పిలిచాడు. He wanted all the 5. 5 మంది వచ్చేసేసి ఒకరికి బలమును ప్రవేశపెట్టారు. All కానీ the 5. ఎవరు కూడా ఆ కట్టెల మోపును తుంచలేదు. All the 5 joined and with the added strength they తర్వాత could not తండ్రి break. ఆ కట్టెల నుంచి ఒక కర్రను తీశాడు, ఒకరికి ఇచ్చాడు. ఒక కర్రను తీశాడు, ఒకరికి ఇచ్చాడు. ఏదో ఒక్కొక్క కర్ర 5 మందికి ఇచ్చాడు. Then the father separated out of that log and gave one stick ఒక్కొక్క to every కొడుకును son. చక్కగా ఒక క్షణంలో దాన్ని తుంచి వేసేశాడు. Everyone could break it at the center. ఆ కట్టెల మోపులో ఉన్నటువంటి కట్టెలను తుంచి వేశావు. You have really broken all the pieces there in the అప్పుడు firewood. నాన్న చెప్పాడు, Then father said, నాయన అన్ని కట్టెలు చేరి మోపుగా ఉంటే ఎవ్వడూ దీన్ని తుంచలేడు. if everything stands as one mass, nobody can break. ఒక్కొక్క కర్ర విడివిడిగా అయినప్పుడు అందరూ తుంచి వేయగలరు. When sticks are separated, everyone can break it. అదే విధంగానే మీరు 5 మంది కూడా ఏకంగా ఉంటే మిమ్మల్ని ఎవరు కూడా ఏమి చేయలేరు. Likewise, when all 5 of you stand united, none can do. విడివిడిగా అయిపోయిందంటే మిమ్మల్ని ప్రతి ఒక్కరూ విజయాన్ని పొందుతారు, మిమ్మల్ని అపజయం చేస్తారు. When you are divided, you will certainly lose. Everybody will conquer you. కనుకనే ఇంక పైన మీరు ప్రామిస్ చేశారు, అందరూ కలిసి ఉండండి అన్నారు. You already made a promise, stand united. అందరూ కలిసి ఉంటే ఎంత బలం ఉంటుంటుంది. If you remain united, you will బట్టలో be చూడండి, strong. ఎన్నో దారములు చేరాయి. This cloth has so ఈ many threads. దారములన్నీ చేరటం వల్ల తుంచడానికి కష్టమైపోతుంది. All the threads together make ఒక్కొక్క థ్రెడ్ తీయండి, 2 వేళ్లతో తుంచి వేయచ్చు. If the threads are separated, you can cut it with the 2 fingers. కనుకనే ఐకమత్యమే బలము, So unity is strength. ఆచరణే దీనికి తగినటువంటి ఒక గుణము. The practice of it, unity is ఈ virtue. ఐకమత్యాన్ని ఆచరణలో పెట్టాలి. So this unity must be practiced. అప్పుడే మన దేశము ఆదర్శవంతమైన దేశంగా ఉంటుంది. Then our country will be ideal. ఈ విద్యార్థి దశ ఆదర్శవంతమైన విద్యార్థిగా రూపొందుతుంది. This stage of student is యువకులు ideal. ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఏ విధమైనటువంటి ఒక అశాంతికి అవకాశం అందించకూడదు. Youngsters never give scope for any agitation. కానీ ఈనాడు యువకులు అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. Now it's time, Bhagavan is 5 telling మంది you. చేరి బజార్లో వెళుతుంటే While 5 are passing by the street, ఎక్కడో వంటింట్లో వంట చేసే వాళ్ళు కూడా వినిపిస్తుంటాయి వీళ్ళ మాటలు. those who are in the kitchen will be able to listen what ఇంత is కేకలు వేసుకుంటూ discussed. పోతుంటారు. Because they shout, వీళ్ళు talk loudly. విద్యార్థులా లేక రౌడీ గ్యాంగ్స్? Are they students or rowdy gang? కనుక విద్యార్థులైనటువంటి వారము మనం ఎంత ప్రశాంతంగా జీవించాలి. Being students, you should be peaceful. మరొకరికి అశాంతిని అందించకూడదు. You should never make others restless. మరొకరికి అశాంతిని అందించకుండా ప్రవర్తించేటువంటి వాడే నిజమైన విద్యార్థి. He is a true student if he doesn't make others restless. చాలా గౌరవంగా మర్యాదగా మనం ప్రవర్తించాలి. You should keep up respect and పెద్దలను courtesy. గౌరవించాలి, Respect elders. తల్లిదండ్రులను ప్రేమించాలి, Love your parents. తోటి మానవులంతా గౌరవించాలి, You should respect others. దేశం యొక్క విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి. You should develop spirit of ఇది patriotism. జాతీయత బలము. That is the nationality. ఇది నేను పుట్టిన దేశం. This is my motherland. ఈ నాకు పుట్టిన దేశాన్ని నేను రక్షించుకోవాలి. I should protect my ఇది motherland. నాదు మాతృదేశము. This is my ఇది motherland. నా ప్రియ మాతృభాష. This is my mother ఇది నా tongue. మతమంచు. This is my religion. ఎదగొట్టి నుడువనేరని బ్రతికిన పీనుంగొకండు వసడం గలడా. Don't you find anybody at ఇది least నా declaring దేశము, so? ఇది నా భాష, నా మనవులు, నా యొక్క మనుషులు అనేటువంటి భావం ఏంటంటే అది లేనటువంటి వాడు బ్రతికిన శవంతో సమానమే. The one who cannot declare this is my motherland and mother tongue and my religion, he is just as bad as the dead corpse. అది ఉండాలి.
It should be there. అయితే ఇది నా దేశమని ఈ దేశం అభిమానంతో ఎట్లుంటుందో పరదేశాన్ని కూడా అట్లనే చూడాలి. Just as your spirit of patriotism, others also should have. అన్ని దేశముల వారు కూడా ఐకమత్యంగా ఉంటుండాలి. People of all countries should stand ఇదంతా united. వసుదైక కుటుంబంగా మారిపోవాలి. It's all a family of the world. కనుక ఇలాంటి పరివర్తనం తెప్పించేటువంటిది మహా సంక్రాంతి. This is Sankranti brings such a divine ఈ transformation. విధమైనటువంటి సంక్రాంతి లోపల మహా శాంతిని పొందాలి. In the Sankranti, you should have శాంతిని supreme పెంచాలి. peace. You should develop it. అట్రాక్షన్ ఆకర్షణ చేయాలి. And you should attract so. నీ వ్యక్తిగతమైనటువంటి యొక్క అసంతృప్తిని ప్రపంచానికి పంచద్దు. Never share your individual నీ dissatisfaction. అసంతృప్తిని నీ యొక్క ఆవేశమును ఇతరులకు నీవు ఏమాత్రం కూడా ప్రవేశపెట్టద్దు. Never share your dissatisfaction or నీలో anger with ఏదైనా others. అశాంతి వస్తే నీ అశాంతిని నీలోనే అణుచుకో. If you are disturbed, see that you will control it within దానివల్ల yourself. మరొకరిని బాధించడానికి ప్రయత్నం చేయొద్దు. But never hurt others. ఇంటిలో ఉండినటువంటి వారిలో కూడా నీ కోపం రావచ్చు. You may be angry with people at home, కానీ దాన్ని నీవు అణగదొక్కుకోవాలి. but see that you will have ఆ a check. విధమైనటువంటి ఓపికను పెంచుకోవాలి. Have the patience. అదే ముందు. That's దాని necessary. వల్లనే త్యాగరాజు చెప్పారు, శాంతము లేక సౌఖ్యము లేదు సరసదళ నయన. శాంతం లేకపోతే సౌఖ్యం లేదు. When there's no peace, there's no happiness. ఎవరికి ఈ శాంతి కావాలి? Who needs peace? దాంతునికైనా వేదాంతునికైనా, None of charity or a philosopher. ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు కానీ, ఇంద్రియ ఆవేశంతో ఉండినటువంటి వాడు కానీ శాంతి ఉండాలి. The one with sense control, the one who succumbs to the senses needs కనుక peace. అట్టి శాంతిని ప్రబోధిస్తూ వచ్చింది ఈ యొక్క వేదము మొట్టమొదట. Veda teaches the peace. వేదము ఐకమత్యాన్ని బోధిస్తూ వచ్చింది. Veda speaks of unity. కానీ ఈనాటి పండితులంతా కూడా ఈ రహస్యాన్ని చెప్పడానికి ప్రయత్నించడం లేదు. But scholars don't teach these secrets. అది వారి తప్పు కాదు, వారికే తెలియదు పాపం, ఏం చేస్తారు. It's not the mistake of the scholars. They themselves మొట్టమొదటి don't వేదంలో know. ప్రారంభమైనటువంటిది ఐకమత్యము. So this unity is to start first. సహనావతు సహనా ఉనత్తు సహ బీజం కరవావి సహనావతు, అందరూ కలిసిమెలిసి ఉండాలి. Everybody should live together. దానినే కలిసి మెలిసి మెలుసుదాం, కలిసి మెలిసి తిరుగుదాం, కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం. Let's move together. Let's live together. Let us develop our friendship. కలిసి Improve our మెలిసి కలత intelligence. లేక చెరిమితో జీవించుదాం. Let us live in friendship without any conflict. కలిసి మెలిసి కలత లేక చెరిమితో జీవించుదాం. Without any conflict or in fight. కలిసి Let's మెలిసి live. కలత లేక చెలిమితో జీవించుదాం. Without any conflict or in fight. ఇది Let us వేదం live. మొట్టమొదటి ప్రబోధించింది. This is the first teaching of Veda. కనుక అందరూ మనం కలిసిమెలిసి ఉండాలి. So we should all be united. అన్న తమ్ములు ఎందైనా ద్వేషం రావచ్చును, There may be hatred among కానీ brothers. విద్యార్థులు ఏమాత్రమూ ద్వేషం రాకూడదు. Among students there should not be hatred. కనుక ఇలాంటి విద్యార్థులు ప్రపంచంలో ప్రవేశించి Such students should go to the world. ఈనాడు ప్రపంచాన్ని బాధించేటువంటి అశాంతిని మీరు కేవలం దాన్ని ప్రశాంతిగా మార్చాలి. Convert all the restlessness that you find outside into peace. మిత Total భాషను peace. పెంచుకోండి. Develop the limited talk. అతి భాష మనకు అక్కర్లేదు. Never talk అతి excessively. భాష మతిహాని, If you talk more, మిత భాష it అతి makes హాయి. you mad. If you talk అతి తిండి less, మతిహాని, మిత తిండి అతి హాయి. eat less, that gives you all the comfort and happiness. అంతేగాని ఊరికే కడుపు నిండుకు అనేంత వరకు తినేసేస్తే నువ్వు ఏం పని చేయగలవు. If you eat too much, you cannot do anything. ఇంకా దీంట్లో తినవచ్చును అనేటువంటి యొక్క భావం నీలో వచ్చేంత వరకు మాత్రం తిను. You can eat to such an extent until there's still some more scope అధికంగా to eat. తింటే నీవు ఏమాత్రం కూడా నువ్వు పని చేయలేవు, నీ యొక్క విజయాన్ని సాధించలేవు. But if you eat more and more, you can never be successful. కనుక మితంగా మాట్లాడండి, మితంగా తినండి, అమితంగా పని చేయండి, అమితంగా ఆనందించండి. So talk less, eat less, and have excess of joy, కానీ infinite ఏ పని joy. ఎందుకు కానీ భగవత్ నామాన్ని మాత్రం మార్చకుండా ఉండండి. Under any circumstances, never forget the name of God. ఈనాడు సంక్రాంతి యొక్క ప్రధానమైనటువంటి యొక్క అంతరార్థము మన హృదయ పరివర్తన కావాలి. The inner significance Sankranti lies in this basic fact. మనలో bringing శాంతిని అభివృద్ధి transformation. పెంచుకోవాలి. Let there be peace within మనలో us. కాంతిని పెంచుకోవాలి. We should develop the inner light. ఆ పెంచుకున్నటువంటి కాంతిని శాంతిని ప్రపంచానికి పంచాలి. And we should share this inner light and the peace with others. నీవు సెల్ఫిష్ గా ఉండకూడదు. Never be selfish. ఈ వ్యక్తిగతమైనటువంటిది మాత్రం ఏమాత్రం సుఖం కాదు. Never give scope for individual differences. అంతా ప్రపంచమంతా నా యొక్క బంధువులే, ప్రపంచమంతా నా యొక్క వారే అనేటువంటి భావాన్ని పెంచుకోవాలి. Have the feeling that all belong to you, all belong to your family. ఇలాంటి అనంతత్వాన్ని బోధించేటువంటి ఈ సంక్రాంతి. The Sankranti that teaches you the principle of infinity. భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ, హరి నామ బినా ఆనంద నహీ,
हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना, हरि भजन बिना सुख शांति नहीं, जप जान बिना संयोग नहीं, जप जान बिना संयोग नहीं, प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दय धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपन नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि भजन बिना शांति नहीं, हरि भजन बिना हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं, सुख शांति नहीं, सुख शांति नहीं।